హాయ్ హలో నమస్తే, మీరు వింటున్నారు తెలుగు వారి ఆత్మీయ వారతి టోరీ. వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో టాలీవుడ్ టాకీస్ విత్ ఆర్జే మామా మహేష్. టాలీవుడ్ టాకీస్ లో ఈ రోజు మరి మనం ఎప్పుడెప్పుడా అని చెప్పేసి చాలా మంది ఎదురు చూస్తున్నారు. సతీష్ కాసెట్టి గారు, డైరెక్టర్, హోప్ మరియు కలవరమయ్య మధ్యలో డైరెక్టర్, ఈరోజు మన స్టూడియోకి రావడం జరిగింది. నమస్కారం సార్. నమస్కారం అండి. వెల్, మరి సార్తో మీరు మాట్లాడాలనుకుంటే యూఎస్ నుండి అయితే 7038796666 కాల్ చేయండి. యూకే నుండి అయితే 441223770661, ఇండియా నుండి 04066662451 కాల్ చేయండి. అలానే మెయిల్ కూడా చేయొచ్చు, tory11@gmail.com, స్కైప్ tory1live1. వినండి, వినిపించండి, తెలుగు వారి ఆత్మీయ వారధి టోరీ. అండ్ సతీష్ కాసెట్టి గారు ఈరోజు మన స్టూడియోకి రావాలి. చాలా మంది అడుగుతుంటారు ఎప్పుడెప్పుడు విషయాలు మాట్లాడాలా ఏంటి అని చెప్పేసి. పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ యూ సార్, లిజనర్స్. సార్, ఇట్స్ మై ప్లెజర్ టు బి హియర్. ఎస్ సార్. మీ బాల్యం ఎక్కడ కలిసింది, ఎక్కడ చదువుకున్నారు, విధానం చెప్పండి. ఐ వాజ్ బోర్న్ ఇన్ వరంగల్ అండి. హనంపేటలో పుట్టాను. ఓకే. దాని తర్వాత మొత్తం బాల్యం మొత్తం హైదరాబాద్లో. స్టడీడ్ ఇన్ హైదరాబాద్ అండ్ గ్రూ అప్ ఇన్ హైదరాబాద్. హైదరాబాద్ పుట్టడం మాత్రం వరంగల్లో పుట్టేసి ఇక్కడికి వచ్చేసారు. మై మమ్మీ వెంట్ ఫర్ ఎ హాలిడే. ఓకే. అండ్ హాలిడే పోయినప్పుడు అక్కడ పుట్టాను. వెల్, సో ఆఫ్టర్ దట్ టైం. దట్స్ గ్రేట్. ఇక విన్నారు కదా, సతీష్ కాసెట్టి గారు డైరెక్టర్ అనమాట. హోప్ అనే ఫిలింకి, అలానే కలవరమయ మధ్యలో ఈ రెండు చిత్రాలకి డైరెక్ట్ చేసి ఎంతో మంది ప్రేక్షకుల హృదయాల్ని దోచుకున్నటువంటి డైరెక్టర్ గారు ఈరోజు మన టోరీ స్టూడియోకి రావడం జరిగింది. యూఎస్ నుండి 7038796611 కాల్ చేయండి. యూకే నుండి అయితే 441223770661, ఇండియా నుండి అయితే 04066662451 కాల్ చేయండి. సార్, మీరు సినిమాలకు రాకుండా ముందుగా ఏం చేసేవాళ్ళు? చాలా చేశానండి. ఓకే. లాట్ ఆఫ్ బిజినెసెస్ ఐ హావ్ డన్. ఓకే, సరదాగా చెప్పండి. ఒక్కటంటే చెప్పాలంటే ఇట్స్ ఎ లాంగ్ జర్నీ. ఓకే. కాలేజ్ తర్వాత ఐ వెంట్ ఇన్ టు ప్రింటింగ్. ఐ లైక్ కలర్స్ బేసికలీ. I was an artist and I used to do a lot of paintings in school and college. Yeah. So danto I started printing press. Okay. దాని తర్వాత ఐ జాయిన్ మై ఫాదర్ ఫర్ వాటర్ మేనేజ్మెంట్. ఓకే. వాటర్ మేనేజ్మెంట్. మెట్రో వాటర్ వర్క్స్ ఇన్ పంచాయత్ రాజ్, పబ్లిక్ హెల్త్, బోర్వెల్స్, పంప్స్, మోటార్స్. దెన్ అక్కడి నుంచి అది క్విట్ చేసి దెన్ ఐ వెంట్ ఇన్ టు అడ్వర్టైజింగ్ నుండి దెన్ ఐ వెంట్ ఇన్ టు అనదర్ డివిజన్ ఇన్ అడ్వర్టైజింగ్. దాంట్లో వీ యూస్ టు డిజైన్ స్టాల్స్, ఎగ్జిబిషన్స్ అండ్ అదర్. ఓకే. అక్కడి నుంచి ఐ వెంట్ టు ఫ్యాషన్ ఫోటోగ్రఫీ, దెన్ డిజైనింగ్. ఫోటోగ్రఫీ అంటే ఇష్టమా బేసిక్? యా, ఫోటోగ్రఫీ అయింది ఇష్టం. ఓకే. సో ఐ వెంట్ దేర్, దెన్ ఐ డిడ్ లాట్ ఆఫ్ డిజైనింగ్ అండ్ దెన్ ఇంటీరియర్ డిజైనింగ్ చేశాను. అక్కడ నుండి ఐ వెంట్ టు Gemini TV. I was doing events for them for 2 years. Okay. I was doing freelancing for them. దాని తర్వాత ఐ సెడ్ వన్ ఫైన్ మార్నింగ్ చేసేది ఇంకేముంది అనుకున్నాను. ఓకే. ఐ థింక్ ఇట్స్ టైమ్ టు మేక్ ఎ ఫిల్మ్. సో మొత్తానికి సౌండ్ ఎక్స్పీరియన్స్ అనమాట. యా, మొత్తానికి ఈ ప్రాసెస్లో, ఈ లైఫ్ ప్రాసెస్లో ఇన్ మై జర్నీ there are 24 crafts అని అంటారు సినిమాలో. సో ఐ మస్ట్ హ్యావ్ వర్క్డ్ ఆన్ హ్యాండ్స్ అట్లీస్ట్ అబౌట్ 17-18 of them. My God. ఆన్ హ్యాండ్స్ ఎక్స్పీరియన్స్ 17-18 ఉన్నాయి. నా ఫస్ట్ సినిమా, సెకండ్ సినిమాతో ఆ 24 కూడా హ్యాండ్స్ ఆన్. యా, మొన్న ఒకటి మిగిలింది, డబ్బింగ్ ఒకటి మిగిలింది. అది కూడా ఒక సినిమాకి డబ్బింగ్ చెప్పేశాను. సో దాంతో ఐ వర్క్డ్ ఇన్ ఆల్ ది డిపార్ట్మెంట్స్ టు నో ఎలా పనిచేస్తాయి, ఏంటి కష్టాలు, ఏంటి దాంట్లో ప్రాబ్లమ్స్, ప్రతి ఒక్కటి కూడా హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ కూడా చేశాను. సో దట్ ఈస్ ఆల్సో ఓవర్. దట్స్ ఇట్. ఓకే. అంటే ఇన్ని రకాలుగా, అంటే స్టార్టింగ్లో డిఫరెంట్ ప్రొఫెషనల్లో ఉన్నారు మీరు. మరి సినిమా ఫీల్డ్కి ఎలా రావాల్సి వచ్చింది? ఇట్స్ అ లాంగ్ స్టోరీ అండి. when I saw the first time, when I saw the film called శంకరాభరణం, అది నా జీవితాన్ని మారుస్తుందని నేను అనుకోలేదు ఎప్పుడు. ఓకే. సో అది చూసిన తర్వాత ఇట్ వాస్ దేర్ ఇన్ మై బ్యాక్ ఆఫ్ మై మైండ్ అండ్ దెన్ ఇన్ మై లైఫ్. తర్వాత ఈ నా సినిమా, ఫస్ట్ సినిమా చేసే వరకు ఐ మస్ట్ హవ్ సీన్ ఇట్ అట్లీస్ట్ అబౌట్ 30-35 times. సో ఎవ్రీ టైమ్ ఐ గో బ్యాక్ టు దట్ ఫిల్మ్ అండ్ దెన్ వాచ్ ఇట్ అండ్ సంథింగ్ హ్యాపెన్ టు మీ. అండ్ ఆ టైంలో విశ్వనాథ్ గారు అంటే అందరికీ. దెన్ దాంట్లో ఒక చిన్న ఇన్సిడెంట్ ఉండింది. ఆ సినిమాలో ఒక తప్పు తీశాను నేను.
సో దాంట్లో నేను ఒక పెద్ద హీరో అయిపోయాను అక్కడ చుట్టుపక్కల. ఓహో, ఇతనికి సినిమా గురించి తెలుసు అన్నట్టు ఫీలింగ్. సో దట్ కాన్ఫిడెన్స్, దట్ ఆరోగెన్స్ వాజ్ దేర్. సో ఎప్పుడైనా ఒకరోజు సినిమా తీయాలి అని అనుకున్నాం. బట్ ఐ డెంట్ ప్లాన్ దట్ దీని తర్వాత ఇచ్చేస్తాను అండ్ దెన్ ఐ విల్ డూ ఇట్ అని అనుకోలే. సో అక్కడి నుంచి వచ్చిన తర్వాత వెన్ ఐ ఫైనలీ ఫినిష్డ్ ది ఈవెంట్స్ ఇన్ Gemini, I did the biggest event in television industry at that time. Andhra wala Nimakurlo, Andhra wala the audio function అయింది. So I was in charge for that. Kiran garu was a good friend of mine, GK garu. So వాళ్ళు ఇచ్చారు. So దాని తర్వాత I said no, now it is time to make a film. Then I started making a film. అంటే ఆ ఫాల్ట్ ఏందో మాకు షేర్ చేసుకుంటారా మీరు శంకరపురం వచ్చి? I thought you didn't notice that. శంకరవరణంలో ఒక సీన్ ఉందండి. పాపను శాస్త్రి గారి ఇంట్లోకి పంపిస్తారు. పాప వచ్చేసి ఆ మదర్ చెప్తూ ఉంటుంది వెనక, ఆ ఇంట్లోకి వెళ్ళేది ఉంటే నీకు సౌండ్ వస్తాయి, సొత్తుసురాలు అనిపిస్తూ ఉంటాయి. ఇట్స్ ఐ డోంట్ రిమెంబర్ ద ఎగ్జాక్ట్ డైలాగ్స్, బట్ దట్ సీన్ ఐ స్టిల్ రిమెంబర్. ఆ కాలాలు పెట్టడము, ఒక సౌండ్ రావడము, తలు పట్టుకుంటే ఒక సౌండ్ రావడము, గోడలు ముట్టుకుంటే ఒక సౌండ్ రావడం, అవన్నీ చూస్తుంటే నాకు ఆర్టిఫిషియల్గా అనిపించిందండి. అసలు దిస్ ఇస్ సిలీ. ఎక్కడైనా రూమ్లోకి వెళ్ళేది ఉంటే, కడపలో కాలు పెట్టేది ఉంటే ఎక్కడైనా సౌండ్ వస్తుందా అని చెప్పేసి, దిస్ ఈస్ వేర్ హీ ఫెయిల్డ్ అని అన్నారు. సో మై ఫ్రెండ్స్ హూ వర్ దేర్ అట్ దట్ టైమ్ దే డింట్ హ్యావ్ అ ఆన్సర్ టు దాట్. దే ఆల్సో థాట్ ఇట్ ఈస్ రాంగ్. కానీ ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. ఇది స్పెసిఫిక్ ఎందుకు చెప్తున్నానంటే దీన్ని ఒక చిన్న కథ ఉంది. నేను హోప్ సినిమా చేసినప్పుడు, సినిమా చేసేప్పుడు బడ్జెట్ లేదు నా దగ్గర మ్యూజిక్ కొరకు. సో ఈ సినిమా చేసే టైం అయిపోయిన తర్వాత ఒక 15 days 50% అయిన తర్వాత సినిమా బాగా వస్తుంది. ఐ వాజ్ సేవింగ్ సమ్ మనీ. సో ఆ టైంలో నా ప్రొడ్యూసర్ చెప్పాను, సార్ దీనికి మ్యూజిక్ ఇళయరాజా గారు ఇస్తే బాగుంటుంది అని. ఆయన అన్నాడు, ఏంటి పిచ్చి పట్టిందా, అతను ఎవరు తీసుకొస్తారు, ఇంత డబ్బులు నేను పెట్టలేను, అతను ఎందుకండి ఇప్పుడు అని అన్నాడు. లేదు సార్, అతను ఉంటే బాగుంటుంది అని చెప్పాను. నీ ఇష్టం, నేనైతే డబ్బులు ఇవ్వను, నువ్వు సేవ్ చేసుకుంటే ఓకే అని చెప్పేసి నేను వెళ్ళాను ఇళయరాజా గారి దగ్గరికి. ఇళయరాజా దగ్గరికి వెళ్ళేప్పుడు డైరెక్ట్ ఒక మేనేజర్కి ఫోన్ చేశాను. అతను ఫోన్ నెంబర్ ఇచ్చాడు. ఆ ఫోన్ నెంబర్ తీసుకుని డైరెక్ట్గా మాట్లాడాను అతనితో. ఇళయరాజా గారు ఇంటికి రమ్మన్నారు. నేను వెళ్ళిపోయాను. మెడ్రాస్కి వెళ్ళి ఎయిర్పోర్ట్లో దిగి అడ్రస్ అడుగుతా ఉన్నాను ఎలా ఉండాలి అంటే, అతను అన్నాడు, ఒక అతను, సార్ డైరెక్ట్ అక్కడ ట్యాక్సీ దగ్గరికి వెళ్ళండి, పెయిడ్ ట్యాక్సీ ఉంటుంది, వాళ్ళు తీసుకెళ్తారని అక్కడ అడ్రస్ చూపించాను. అడ్రస్ అవసరం లేదండి, ఇళయరాజా గారి పేరు చెప్తే చాలు అని చెప్పారు. ట్యాక్సీ డైరెక్ట్ తీసుకెళ్ళి ఇంటి ముందు ఇచ్చిపెట్టాడు. ఇంటి దగ్గరికి వెళ్ళాను, గేట్ ఓపెన్ చేసి షూస్ ఇచ్చిపెట్టామన్నారు. అక్కడ షూస్ ఇచ్చి లోపలికి వెళ్ళాను. బయట వరండాలో ఒక ప్లేస్ ఉంది, అక్కడ పెద్ద విగ్రహం, పూజ జరిగింది అక్కడ. అది అక్కడి నుంచి నేను రూమ్లో లోపలికి వెళ్ళాను. వెళ్ళి ఇలా చూస్తున్నాను, ఇల్లు పెద్ద ఇల్లు, సైలెంట్గా ఉంది. నౌ ఐ హ్యాడ్ ద సేమ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ దట్ child going into that house. Now I can't say I heard music, but I can say I heard something. It was, ఇది ఎలా ఉందంటే ఒక తిరుపతిలో గర్భగుడిలోకి పోయేదంటే ఎలా ఉంటుంది, ఒక దట్ ఫీలింగ్ ఐ హ్యాడ్. అక్కడి నుంచి ఇలా వెతుకుతున్నాను, ఎక్కడి నుంచి సౌండ్ వస్తుందా ఏంటి అని చేస్తున్న టైంలో ముందు నుంచి ఇళయరాజా గారు నడుచుకుంటూ వస్తున్నారు. అండ్ ఐ సా ఎ హాలో అరౌండ్ హిమ్ అండ్ దెన్ ఇట్ వాజ్ లైక్ డివైన్. This was an experience which words lo express cheyalem. Suddenly he came and then I fell on his feet, touched his feet, and then I told him the subject. A subject vinagane athanu annadu, okay we'll do it annadu. Vachesanu. Idi nenu appudu anukola. అప్పుడు బయటికి రాగానే సార్ విన్నారు, ఈ సైడ్ యూ విల్ గెట్ ద ఫిల్మ్ అండ్ షో ఇట్ అన్నారు. అందరికి ఫోన్ చేసి చెప్పేశాను. మాట్లాడుతూనే ఉన్నాను ఫోన్స్ అందరికి. ఐఎమ్ ఎక్సైటెడ్. సో ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత ప్లేట్లో కూర్చున్నాను. అప్పుడు ఫోన్ చేసేందుకు ఏం లేదు. ఐ వాజ్ అలోన్. ఏం చేయాలని చెప్పేసి కూర్చొని ఐ వాజ్ జస్ట్ గోయింగ్ బ్యాక్. దెన్ ఇట్ స్టక్. ఓ మై గాడ్, ఇట్ టుక్ మీ 20 years టు అండర్స్టాండ్ దట్ షాట్ వాట్ విశ్వనాథ్ గారు తీశారు. ఇట్ వాజ్ అవుట్ ఆఫ్ a feel. It was out of an experience. He showed that symbolically. So I said, I'm so small. The 20 years advance kaadu. I mean, when a director does something, there is some meaning into it. So you nalanti vedavalu useless fellows who can't even understand what the shot is were trying to say that you're wrong. So I did go and say sorry to
విశ్వనాథ్ గారిని కలిశాను. అతను నా 2 సినిమాలు చూశారు. కలిసినప్పుడు చెప్పాను, సారీ చెప్పాను. అతనికి చెప్పాను, సార్ నేను ఇలా అనుకున్నాను, అంత అయింది సార్ అని చెప్పాను. మీకు క్షమాపణ చెప్పాలని అనుకున్నాను సార్ జీవితంలో, చెప్పాను అని చెప్పాను. సార్ ఎలా రియాక్ట్ అయ్యారు దీనికి? అతనికి నేను చెప్పాను, సార్ నేను మీ ఏకలవ్య శిష్యుని అని చెప్పాను. సో మై సెకండ్ ఫిల్మ్ ఆల్సో ఈ సెడ్ వెన్ ఐ సెడ్ మై సెకండ్ ఫిల్మ్ రెడీ అని చెప్పి తెచ్చి చూపెట్టమన్నారు. ఐ వెంట్ టు చెన్నై అండ్ షోడ్ ఇట్ టు హిమ్. హి హ్యాడ్ గ్రేట్ వర్డ్స్ టు సే. వెల్, విన్నారు కదా మరి ఈరోజు సతీష్ కాసెట్టి గారు, హోప్ డైరెక్టర్, అలానే కలవరమాయే మధ్యలో డైరెక్టర్, ఈరోజు మన టోరీ స్టూడియోకి రావడం జరిగింది. సార్తో మాట్లాడాలనుకుంటే యూఎస్ నుండి 703-879-6611 కాల్ చేయండి. యూకే నుండి అయితే 441223770661, ఇండియా నుండి అయితే 04066624513. వినండి, వినిపించండి, తెలుగు వారి ఆత్మీయ వారధి టోరీ. హాయ్, హలో, నమస్తే. మీరు వింటున్నారు తెలుగు వారి ఆత్మీయ వారధి టోరీ. వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఫేవరెట్ షో టాలీవుడ్ టాకీస్ విత్ ఆర్జే మామా మహేష్. టాలీవుడ్ టాకీస్లో ఈరోజు సతీష్ కాసెట్టి గారు మన స్టూడియోకి రావడం జరిగింది. సతీష్ కాసెట్టి గారు ఇప్పటి వరకు 2 ఫిల్మ్స్ చేశారనమాట. ఒకటి హోప్, రెండవది కలవరమాయే మధ్యలో. ఈ 2 చిత్రాలకి ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన వచ్చేసిందనమాట. సో ఈ సరదాగా మనతో మాట్లాడడానికి ఈరోజు స్టూడియోకి రావడం జరిగింది. మరి సతీష్ కాసెట్టి గారితో మీరు మాట్లాడాలనుకుంటే యూఎస్ నుండి 703-879-6611 కాల్ చేయండి. యూకే నుండి అయితే 441223770661, ఇండియా నుండి అయితే 04066624513కి కాల్ చేయండి. వినండి, వినిపించండి, తెలుగు వారి ఆత్మీయ వారధి టోరీ. వెల్ సార్, హోప్ ఈ స్టోరీ లైన్, అంటే ఈ హోప్ వచ్చేసి చాలా రోజులైంది, చాలామంది ప్రేక్షకాదరణ పొందినటువంటి ఫిలిం అది. ఈ స్టోరీ లైన్ ఇదంతా ఎవరు చేశారు? నాదేనండి, నాదే. కంప్లీట్గా మీది? Totally my story. It's about suicides in education system, because of the education system. Okay. So దాని బేస్ చేసుకుని చేసిన కథ. Okay. దిస్ వాజ్ అ పర్సనల్ చిన్న ఎక్స్పీరియన్స్ ఒకటి జరిగింది నాకు లైఫ్. మా డాటర్ వెన్ షీ వాజ్ స్టడీయింగ్, హర్ సీనియర్ కమిటెడ్ సూసైడ్ ఇన్ కాలేజ్. ఓకే. సో ఇది నిజంగా జరిగినటువంటిది? నిజంగా ఇది ఒక కార్పొరేట్ కాలేజ్లో జరిగింది. ఓకే. షీ హ్యాంగ్డ్ హర్ సెల్ఫ్ అండ్ డైడ్. ఓకే. సో ఎందుకు అని చెప్పి నేను తెలుసుకునేది ఉంటే, బికాస్ ఆఫ్ హర్ ప్రెషర్ ఆన్ హర్ దట్ ఏ సెక్షన్ నుంచి బి సెక్షన్ పంపించారు అని తెలిసే వరకు, ఆ అమ్మాయికి ఏ సెక్షన్లో ఉంటే ర్యాంక్ వస్తుంది, బి సెక్షన్లో ఉంటే ర్యాంక్ రాదని ఎవరో చెప్పారు. సో దాంతో అమ్మాయి సూసైడ్ చేసుకుని చనిపోయింది. ఆ టైంలో నేను వెతుకుతున్నాను కథ గురించి. సడన్లీ ఈ కథ చూసే వరకు ఇది బాగుంది కథ అని చెప్పేసి ఒక ఎక్సైట్మెంట్లో మొదలు పెట్టాను. బట్ మొదలు పెట్టిన తర్వాత ఐ బిలీవ్ ఇన్ దాట్. మనం ఏదైనా కావాలనుకుంటే ద ఎంటైర్ యూనివర్స్ కన్స్పైర్స్ టు హెల్ప్ యూ అని. సో మై నేబర్స్ మై ఫ్లాట్లో పైన ఉంటారు, very beautiful people, wife and husband. Okay. Wife is a psychologist and husband is a educationist. Okay. So they suddenly tumbled upon నేను ఇది కథ చేస్తున్నానంటే ఆ ఇంట్రెస్ట్ తీసుకున్నారు. నేను సడన్లీ రియలైజ్డ్ దెర్ ఇస్ అ పెద్ద ట్రెజర్ హౌస్ ఆఫ్ నాలెడ్జ్ పైన ఉందని చెప్పేసి. దట్స్ హౌ వెన్ ఐ వెంట్ దేర్ దిస్ సెన్సేషనలిజం బికేమ్ ఇన్ టు అ mission kind of thing. I should say something. It's not a sensational thing. There is some problem in it. నాకు అంతవరకు అంత ప్రాబ్లము ఏంటి, అసలు సిస్టమ్ ఏంటి అని తెలియదు నాకు. సో when you actually see the film, in the film Kalyani is the heroine, Ramanayudu garu is the hero. This person I was talking about, పైన ఉంటాడని అవినగుడుపట్టి గారు, హీఈస్ రామనాయుడు గారు ఇన్ ద ఫిల్మ్ అండ్ ఐ am కళ్యాణి ఇన్ ద ఫిల్మ్. సో దట్స్ హౌ ఐ మేడ్ దట్ ఫిల్మ్ అండ్ దెన్ ఇట్ గాట్ ఎ నేషనల్ అవార్డ్. ఓకే, దానికి నేషనల్ అవార్డు వచ్చింది. అండ్ నంది అవార్డు కూడా దానికి రావడం జరిగింది. నంది అవార్డు దానికి రాలేదండి. అన్ఫార్చునేట్లీ దట్ ఫిల్మ్ వాస్ నాట్ సెంట్ ఫర్ నంది అవార్డ్. ఓకే. సో నంది అవార్డు వచ్చింది కలవరమాయే వచ్చిందండి. ఓకే, రైట్. అంటే ఇది ఎటువంటి అనుభవం వచ్చింది ఫస్ట్ ఫిలిం హోప్ మీకు? ఒక డిఫరెంట్ రియల్ స్టోరీ తీసుకున్నారు, సో అది నేషనల్ అవార్డు వచ్చేసింది అనమాట. ఎక్స్పెక్ట్ చేశారా అవార్డు దానికి? హ్యావ్ టు టెల్ యూ హానెస్ట్లీ, నేను నా ప్రొడ్యూసర్కు కలిసినప్పుడు అతనికి 4 ఫైల్స్ ఇచ్చానండి. ఓకే. ఒకటి వచ్చి స్క్రిప్ట్, సెకండ్ వన్ స్టోరీ బోర్డ్, ఓకే, థర్డ్ వన్ ద బడ్జెట్, ఫోర్త్ వన్ 4 ప్రామిసెస్. 1 ప్రామిస్ దట్ రామనాయుడు గారి సినిమా యాక్ట్ చేస్తారు. ఓకే. 2 ఐ విల్ ఫినిష్ ద ఫిల్మ్ ఇన్ దిస్ బడ్జెట్. 3 ఐ విల్ టేక్ యూ టు గోవా అండ్ మేక్ యూ వాక్ ఆన్ రెడ్ కార్పెట్ ఇఫ్ యూ గోవా.
4th one I'll get you a national award. అంటే ముందుగానే ఇచ్చేసాను, అతనికి ఫైల్ ఇచ్చాను. ఫైల్లో 4 ప్రామిస్ ఇచ్చేది ఉంటే అతను నవ్వారు. నవ్వి సతీష్ ఇవన్నీ పక్కన పెట్టండి, ఇఫ్ యూ కెన్ గెట్ రామానాయుడు గారు ఐ విల్ డూ ద ఫిల్మ్ అన్నారు. ఓకే, సో ఐ డిడ్ ద ఫిల్మ్ అండ్ దెన్ ఐ గాట్ అన్నీ అయిపోయాయండి. సో ఐ వాజ్ నాట్ ఎస్ ఇట్ వాజ్ వెయిటింగ్ వాజ్ రియలీ టఫ్. దట్ అనౌన్స్మెంట్ అయ్యే వరకు 2 years పట్టింది. ఓకే, ఆ టైంలో కొంచెం చిన్న ప్రాబ్లం ఉండింది బ్లాక్ సినిమా గురించి. ఓకే, దే డిడ్ంట్ అనౌన్స్ ఇట్ ఆన్ టైమ్, సో ఐ హాడ్ టు వెయిట్. ఫైనల్లీ గాట్ ఇట్. వెల్, అంటే ఈ ఫిలిం కంటే ముందు మీరు రకరకాల జాబులు చేశారు, కానీ ఫస్ట్ టైం మీరు డైరెక్ట్ చేసినటువంటి హోప్ అనే ఫిలిం చేసినప్పుడు ఎలా మింగిల్ అయ్యారు మిగతా కొలీగ్స్ తోటి? ఏం లేదండి, అక్కడ దాంట్లో 2 యాక్టర్స్ ఉన్నారండి. అండ్ కళ్యాణి ఈజ్ అ నోన్ యాక్ట్రెస్. బట్ వాట్ పీపుల్ డోంట్ నో ఇస్ రామానాయుడు గారు ఈజ్ అ ట్రెమెండస్ యాక్టర్. ఈజ్ అ ట్రెమెండస్ యాక్టర్. అతనికి కథ ఇచ్చేది ఉంటే, సింక్ సౌండ్ చేసేది ఉంటే, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ అతనికి వాయిస్ డబ్ చేసామండి మేము. ఓకే, బాలుగారితో డబ్ చేసాము. బట్ నా దగ్గర రషెస్ ఉన్నాయి, ఎప్పుడు చూపిస్తాను. అతని వాయిస్లో అతని యాక్టింగ్ చూసేది ఉంటే చాలామంది షాక్ అవుతారు. ఈజ్ అ ట్రెమెండస్ యాక్టర్. ఎందుకు రామానాయుడు గారిని చూస్ చేసుకున్నారు? నాకు ఈ కథ రాశానండి, ఒక 3-4 వర్షన్స్ రాశాను నేను. ఓకే, సో ఈచ్ టైమ్ ఐ మేడ్ ఫస్ట్ వర్షన్ వాజ్ ఇన్. సారీ టు ఇంటరప్ట్ యూ సార్, లెట్స్ గో టు ద కాల్. హలో. హలో, నమస్కారం అండి. నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? పేరు భాను. భాను గారు, ఎక్కడి నుండి? నేను నుంచి. ఎక్కడుండమ్మా? న్యూజెర్సీ అండి. న్యూజెర్సీ. ఓకే, భాను గారు, ఈరోజు సతీష్ కాసెట్టి గారు డైరెక్టర్ మన స్టూడియోకి వచ్చారండి. అదే చూసాను పొద్దునుంచి. నేను అది ఆన్ రేడియో ఆన్ పెట్టలేదు, ఇప్పుడే జస్ట్ ఆన్ చేశాను. జస్ట్ ఆయన స్టోరీ చెప్తున్నారు కదా, వాళ్ళ అమ్మాయి వాళ్ళ డాటర్ బేస్ తీసుకొని వాళ్ళ స్టోరీ తీసుకొని సినిమా తీసానని చెప్పి. అవును, చాలా బాగుంది, అసలు చాలా ఇన్స్పిరేషన్ గా ఉంది. నేను కూడా నిన్న షో చేసింది వనిత షో చేస్తాను యాక్చువల్ గా నేను కూడాను మన టోరీలోనే. ఓకే, ఎడ్యుకేషన్ మీదే తీసుకున్నాను టాపిక్ కూడా నిన్నటి రోజున కూడా నేను. బట్ బాగుంది అసలు, మీది చెప్తుంటే చూడాలనుంది ఆ మూవీ. నాకు పేరు చెప్పరా, నేను పేరు వినలేదు. హోప్ అండి. నమస్కారం అండి భాను గారు. భాను గారు మాట్లాడండి సార్. నమస్కారం అమ్మా. నమస్తే అండి. నమస్తే సార్. సినిమా పేరు హోప్ అమ్మా. ఇప్పుడు రీసెంట్ గా వచ్చిందా అది? లేదమ్మా, ఇది వచ్చి 4 years అయిపోయింది. 4 years అవుతుంది. 2007. ఓకే, అందుకే మిస్ అయ్యి ఉంటాను. అదే. ఓకే, అదేంటి మీ డాక్టర్ మీద? నా డాక్టర్ మీద అయిపోతే, నా డాక్టర్ మీద కాదండి, నా డాక్టర్ పైన కాదమ్మా, నా డాక్టర్ పైన కాదు. నా డాక్టర్ చదువుతూ ఉన్నప్పుడు ఆమె సీనియర్ ఎవరో సూసైడ్ కమిట్ చేశారు. తను ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చింది. వచ్చి కథ చెప్పింది నాకు, డాడీ ఇలా మా సీనియర్ ఇలా చనిపోయింది అని. అండ్ షీ వాజ్ అన్ ఇంటర్మీడియట్ దట్ టైమ్. ఆ ఇంటర్మీడియట్ చేసేప్పుడు షీ వెంట్ త్రూ దట్ ట్రామా అండి. నేను కథ రాసింది 16 months పట్టింది నాకు. ఆ 16 months మై డాటర్ వాజ్ గోయింగ్ త్రూ ద సేమ్ ట్రామా దట్ షీ హ్యాస్ టు బి ఇన్ ద A section, నాట్ గో టు B section. So the pressure, because of small reason, very small reason, A section to B section. When you see the film you'll understand. కథ ఆ ఎపిసోడ్ కూడా పెట్టాను దాంట్లో నేను. సో ఈ ఇంటర్మీడియట్ చేసే కార్పొరేట్ కాలేజీలో స్టూడెంట్స్కి ఉన్న ప్రెషరు చూపించుకుంటూ, వేరే ప్రెషర్స్ చూపించుకుంటూ రీసెర్చ్ చేశానండి. ఒక 16 months రీసెర్చ్ చేశాను. చెప్పాను కదండి, నాకు హెల్ప్ చేశారు అతను, అవినాగూడపాటి గారని. హీ వాజ్ అన్ ఎడ్యుకేషనిస్ట్. అతను హెల్ప్ చేశారండి. ఆ హెల్ప్ చేసినప్పుడు నాకు చాలా చాలా హెల్ప్ అయింది సబ్జెక్ట్ మ్యాటర్ రీసెర్చ్ చేసేప్పుడు. సో ఆ టైంలో చూశాను, ఎవ్రీ ఇయర్ దెర్ ఆర్ అబౌట్ 11,000 స్టూడెంట్స్ కమిటింగ్ సూసైడ్ అండి. అబౌట్ 4,000 CBSE సిలబస్లోనే సూసైడ్ చేసుకుంటున్నారండి. ఆల్ దీస్ థింగ్స్ ఐ డోంట్ నో. సో దాంతో నేను ఈ సినిమా తీశాను. సినిమా తీసి ఇది ఇలాంటి ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం గురించి నేను సొల్యూషన్స్ ఇవ్వలేదండి. ఫస్ట్ ఈ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం గురించి తెలుసుకోవాలి, మనం అందరం డిస్కస్ చేయాలి. దెన్ వీ షుడ్ యాక్సెప్ట్ దట్ దేర్ ఇస్ ఎ ప్రాబ్లం అండ్ దెన్ సొల్యూషన్స్ విల్ కమ్ అని చెప్పానండి ఈ సినిమాలో. నేను చూస్తాను, డెఫినెట్ గా చూస్తానండి ఆ మూవీ. నేను అబ్జర్వ్ చేయలేదు అనుకుంటాను. ఇట్ ఈస్ అవైలబుల్ అండి. నిజమేనండి, మీరు చెప్పినట్టు స్మాల్ రీజన్ తోటే చాలా మంది పరీక్ష ఫెయిల్ అయ్యి ఎంసెట్ ర్యాంక్ రాకపోతే కంపేర్ చేసుకుని వాళ్ళకి వచ్చింది నాకు రాలేదు అన్నట్టుగానే 24 గంటలు 24 మంది పోతున్నారటండి ఇవాళ రేపు. వింటున్నాను ఇండియాలో మొత్తం చదువు మీద. చదువు రాక వాళ్ళకి ఇలా చిన్న చిన్న రీజన్స్ పెట్టుకొని చనిపోయేవాళ్ళు స్టూడెంట్స్. రైట్ అండి భాను గారు, థ్యాంక్ యూ వెరీ మచ్.
యా, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మా. సార్ ఈ హోప్ అనే ఫిల్మ్ కి మీరు రీసెర్చ్ చేశారన్నారు 16 months దీని గురించి, అంటే స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళేసి. నేను ఐ వెంట్ టు పేరెంట్స్, ఐ వెంట్ టు స్టూడెంట్స్, సూసైడ్ చేసుకున్న పేరెంట్స్, పిల్లలు సూసైడ్ చేసుకుంటారు కదా, వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళాను. ఓకే. సూసైడ్ చేసుకోపోయి బతికిన వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. అంటే ఆల్ కైండ్స్ ఆఫ్ పీపుల్ చేశాను. బట్ అవన్నీ నేను సినిమాలో పెట్టలేదు. బట్ అర్థం చేసుకున్నాను. సో దట్ ఎమోషన్ హ్యాడ్ టు కమ్ ఇన్ ద ఫిల్మ్. ఆ ఎక్స్పీరియన్స్ మీకు సినిమా తీయడం దోహదపడింది అని చెప్పేసి చాలా. మీరు స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు, అంటే ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా రియాక్ట్ అయ్యారు ఆ పిల్లలు? వాళ్ళకి ప్రెషర్ ఉందండి. వాళ్ళకి ఏం లేదు, ప్రెషర్ ఉంది, పియర్ ప్రెషర్ ఉంది, పేరెంటల్ ప్రెషర్ ఉంది, బోత్ సైడ్స్ ప్రెషర్స్ ఉన్నాయి. పేరెంట్స్ వాంట్ దెమ్ టు సక్సీడ్. పక్కన స్టూడెంట్స్ ప్రెషర్ ఉంటుంది, వాడికి ఫస్ట్ ర్యాంక్ వస్తుంది, 90 వస్తుంది, నాకు 80 వస్తుంది, వాడికి అక్కడ ప్రెషర్ ఉంది. ప్రెషర్స్ లో బతుకుతున్నారు వాళ్ళు. ఇట్స్ లైక్ ప్రెషర్ కుక్కర్. ఓకే, లెట్స్ గో టు ద కలర్ అగైన్. హలో అండి, నమస్తే. హలో, నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు హారిక. హారిక, ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు? హైదరాబాద్. ఓకే హారిక, మాట్లాడండి. సతీష్ కాసెట్టి గారితో మాట్లాడండి, డైరెక్టర్ గారు. హారిక, హాయ్ సతీష్ గారు. హాయ్. ఈ పేరు ఇక్కడ విన్నాను. ఈ పేరు ఎక్కడో విన్నారా? ఐఎమ్ an RJ with Tori. Okay ma. Harika, I think the girl who acted in my film, not that Harika. Okay, no, అందుకొరకే అడుగుతున్నాను. no, this is a common Harika. Okay common Harika. Hello ma. So sir, how are you? I'm good ma, thank you. How are you? ఇందాకే చూస్తున్నాను, I was hearing the live and I heard that you are here, అందుకని కాల్ చేసిన. Okay ma, tell me. All the best for all your projects. Thank you so much. And ఎవరున్నారు మీతో మీ పక్కన? నేను మహేష్ మాట్లాడుతున్నా, ఆర్జే మహేష్. RJ Mahesh, you're very lucky dude. Yeah, thank you. Thank you so much for getting me online. Yeah, thank you so much for calling, Harika. Thank you Harika. All the best to you. Thank you sir. వెల్ సార్, ఇప్పుడు ఇంటర్మీడియట్ పిల్లల దగ్గరికి మీరు వెళ్ళారు కదా, ప్రెజర్ ఉందని చెప్పేసి అన్నారు. అంటే ఎటువంటి సమయంలో, అంటే ఎటువంటి సందర్భంలో పిల్లలు సూసైడ్ చేసుకోవాల్సి వస్తుంది అక్కడ? ఇట్ ఆల్ హ్యాపెన్స్ అండి. సూసైడ్ ఎవరు చేసుకుంటారు అనేది ఇట్స్ అ హ్యూజ్ సబ్జెక్ట్. మీరు రీసెర్చ్ అన్నారు కదా, ఆ రీసెర్చ్లో కొన్ని విషయాలు తెలుసుకుంటే ముందుగా మనతో మాట్లాడడానికి ఒక కాలర్ కూడా సిద్ధంగా ఉన్నట్టున్నారు. హలో. ఓకే, కాల్ కట్ అయినట్టుంది సార్. ఇప్పుడు చనిపోయిన వాళ్ళతో మనం మాట్లాడదాం. రైట్, కరెక్ట్. బతికేమనుకోండి, అది వచ్చేది ఉంటే ఎందుకు చేశారంటే తప్పు చేశానండి, ఆ మూమెంట్లో నాకు అయింది. ఐ వాంటెడ్ టు కిల్ మై సెల్ఫ్ బికాస్ ఐ గాట్ ర్యాంక్ తక్కువ వచ్చింది, ఇంట్లో ఏమంటారో. అండ్ దెన్ యూనో పక్కన ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళకి ఏమవుతుంది, వాళ్ళకంటే నాకు తక్కువ వచ్చాయి. ఆ స్ప్లిట్ సెకండ్లో డిసైడ్ చేస్తారు. ఓకే, సో బేసికలీ ఆల్ స్టూడెంట్స్ రిక్వైర్ కౌన్సిలింగ్ అండి. ఓకే, there's a lot to be done in education system. The education system needs to be changed. Okay. So నేను అవన్నీ ఆ సినిమాలో మాట్లాడాను. వెల్, తర్వాత సూసైడ్ అటెంప్ట్ చేసి బతికిన వాళ్ళతో కూడా మాట్లాడాలి. వాళ్ళు దే ఫీల్ సాడ్ బికాస్ సడన్లీ దే రియలైజ్ నేను తప్పు చేశాను అని. ఓకే, తప్పు చేశాను, పునర్జన్మ అనమాట వాళ్ళ. ఇట్స్ నాట్ ఇప్పుడు పునర్జన్మ, దే ఫీల్ గిల్ట్లో ఉంటారు, చాలా గిల్ట్లో ఉంటారు. నేను మా మమ్మీ డాడీ దే హ్యాడ్ లాట్ ఆఫ్ హోప్స్ నా మీద, నేను ఎందుకు చేశాను, ఐ మేడ్ ఎ మిస్టేక్, లైఫ్ ఈజ్ నాట్ హియర్ ఎండ్ కదా, అది ఇది అని చెప్పి. అప్పుడు పేరెంట్స్ కూడా మాట్లాడతారండి, ఇదే కాదురా నీకు లైఫ్ ఇది అని. అంతవరకు వాళ్ళు కూడా ప్రెషర్ పెడతారు, ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. బట్ ఎవరు చచ్చిపోను అన్నారు, నో పేరెంట్ విల్ సే దట్, బట్ దే ఫీల్ దట్. They feel unwanted. Right. Because that's hello. Hello. నమస్తే అండి. హాయ్, నమస్తే. ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు ప్రగతి. Pragati. Hi Satish. Hey, yeah. Hi. How are you? Hi. I'm good. How are you? I'm good. Thank you so much. Nice I'm very excited to talk to you. This is the first time I'm talking to you. Okay. How are you? Sorry, actually I wanted to be the first caller, కానీ నాకు ఇప్పుడు నా డాన్స్ క్లాస్ అయిపోయింది, క్లాస్ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి I'm calling you. Okay. Anyhow, we still caught up. Yeah, tell me. How are you? First of all, I want to tell you I love both of your movies, Hope and Kalavara. Thank you. And ఏం చెప్పాలో తెలియట్లేదు. Yeah, I wanted to talk about few things. Hope movie నాకు చాలా చాలా నచ్చింది because of the noble cause that you picked. Okay. A subject line. Okay. And what is more noble about it is మామూలుగా చాలా మంది లైఫ్ లో they face so many things
కానీ దే డోంట్ డూ ఎనీథింగ్ అబౌట్ దోస్ థింగ్స్. కానీ ఇందులో కళ్యాణి వాళ్ళ చెల్లికి జరిగినట్టు ఇంకెవరికి జరగకూడదు అని చెప్పేసి షీ ఫైట్స్ ఫర్ దాట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ చేంజ్ చేయడానికి. అండ్ వాట్ ఐ లవ్ మోర్ అబౌట్ యూ డూయింగ్ దట్ మూవీ ఇస్ మీరు మీ లైఫ్ లో జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి అలా వదిలేకుండా యూ మేడ్ ఇట్ as a form of art and you took it to a further level where it reaches a wide group of people anamata. Pragati, don't glorify me so much. I'll tell you, when I started it, it was not for a cause. It was for my selfish motive that I have to do a film, and I was looking for a subject. So I found this subject. It was sensationalizing subject where somebody died. So, arey, this is nice. Then modelu pettanu. Then when I started researching and when I started talking to Mr. Ravina Gudapati, who is an educationist, and then I started understanding the subject, went into the depth of the subject of what education is, where it is, why it is, those things. And then when I started talking to the parents of the children who died, and then other people, and all those incidents what you see in the film are all true incidents, dramatized and put it in the film. That is when I realized there is a huge subject. And then then I felt responsible. Then transformation happened. It is not one day I just decided that I am a good Samaritan and I start doing. So when I went into the film so much that it took me 3 months to come back out of the depression of that film, that feel of that film. Again, my neighbors, I told you those wife and husband were there. The wife is Avina Gudapati's wife is there. She's a psychologist. She helped me a lot in counseling me to come out of that depression. I went into too much of depression into that time. Hello? Yeah, Pragati garu. I'm sorry, call fail ayindi. I have no idea. Okay. It's okay. Nice talking to you, Pragati garu. You want to talk to something else? Yeah. You want to say something? I just wanted to ask you about మీ 2 movies లో కూడా ప్రతి ఒక్క క్యారెక్టర్ కాస్టింగ్ పర్ఫెక్ట్ అనిపించారు నాకు. సో హౌ డిడ్ యూ గో అబౌట్ ఇట్? It is about writing, and the first most important thing is about writing. When you have your characters perfect, then it becomes a little easy to choose the actors also, because my first film, I went to a couple of people before went to Kalyani. So Kalyani was the third choice. When I went her, she got married that time itself. I wasn't sure that whether she will do it or not, but she did. Looking at the subject, she did. Second film, it was very easy for me because Kalvaraya Madilo, the first part of the film, you saw the film. First part of the film is Swati as she is. Yeah. And then I said, when a person is as she is, I had the confidence. I had the confidence in her. She didn't have a confidence in her that she will do the second part. So I said, it is easy. I said, be yourself in the first half, be myself in the second half. Okay. Very simple it was. You don't have to be anything. You just do what I asked you to do. And she did and you know what she did. Yeah. Well, Pragati garu. Okay. Right. Hello? Thank you very much. Yeah. Thanks for calling, Pragati garu. Oh, okay. Thank you very much. Yeah. I'm sorry. I think No. signal madhyalo break avutunnattundi. I can't really hear you guys. Voice break avutundi. Okay. But anyways, nice catching Thanks up for with calling. you, and Thanks for calling, I'm waiting Pragati. for more and more movies from you. Definitely, it will take little time, but yes, I am working on few subjects. I was busy writing all these years, so that's why you didn't see me making my third film. You will soon see it. I'm eagerly waiting. Thank you so much. Thank you so much for calling, Andy. మీరు వింటున్నారు తెలుగు వారి ఆత్మీయ వారధి టోరీ. వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఫేవరెట్ షో టాలీవుడ్ టాకీస్ విత్ ఆర్జే మామా మహేష్. టాలీవుడ్ టాకీస్లో ఈరోజు ప్రత్యేకంగా మన స్టూడియోకి వచ్చారు సతీష్ కాసెట్టి గారు. సతీష్ సార్, ఇంతకుముందు మనం విన్న పాట కలవరమాయ మధ్యలో నుండి సచ్ ఎ బ్యూటిఫుల్ సాంగ్. అలానే స్పెల్ బౌండెడ్ కావాల్సి వచ్చింది ఆ పాట వస్తున్నంతసేపు. నిజంగా కూడా ఈ పాట గురించి చెప్పండి. ఈ పాట చాలామంది వినలేదండి ఇది, బికాస్ ఆ సినిమా టైంలో ఐ డోంట్ నో వై ఇట్ వాజ్ నాట్ గివెన్ టు ఎనీ ఛానల్స్ ఎక్కడ ఇవ్వలేదు. సో లాట్ ఆఫ్ పీపుల్ డింట్ హియర్. ఈ సినిమాకి ఈ పాటకి చిత్ర గారికి నంది అవార్డు వచ్చింది. నంది అవార్డు, బెస్ట్ సింగర్ అవార్డు ఈ పాటకు వచ్చిందండి. ఓకే.
This was one of the toughest compositions in the film. కథ చెప్తుంది ఈ పాట, and there is a drama happening in that lyric. ఓకే. సో ఫస్ట్ టైం దీనికి అంటే ఈ పాటకి నంది అవార్డు రావడం మీకు ఎటువంటి? నేను మళ్ళీ చెప్పాలి చిన్న arrogance-తో దట్ నా ప్రొడ్యూసర్ చెప్పానని ఈ పాటకు మీకు అవార్డు వస్తుందని. ముందే ఎక్స్పెక్ట్ చేశారు? ముందు చెప్పానండి. ఈ పాట కంపోజ్ చేయగానే నా ప్రొడ్యూసర్ చెప్పాను, సార్ ఈ పాటకు వీఆర్ గెటింగ్ ఏ అవార్డ్. ఏ అవార్డు అని చెప్పాలా, బికాస్ అగైన్ మై బ్యాడ్ లక్. ఈసారి ఇది నంది అవార్డ్స్ పంపించారు, ఈ సినిమాకి నంది అవార్డు వచ్చింది, కానీ నేషనల్ అవార్డు పంపలే మా ప్రొడ్యూసర్. ఓకే. ఐ డోంట్ నో వాట్ వుడ్ హ్యావ్ హ్యాపెండ్ ఇఫ్ ఇట్ గాన్ టు నేషనల్ అవార్డ్స్, బట్ ఐ కాంట్ ప్రిడిక్ట్. బట్ పంపించేదంటే ఆ సినిమా నందికి రాలేదు ఫస్ట్, ఈసారి ఇది నేషనల్ పంపలేదు. సో ఐ లాస్ట్ అవుట్ దేర్. సో మేబీ రావచ్చు, బట్ దిస్ ఫిల్మ్ ఐ న్యూ దిస్ సాంగ్ వుడ్ గెట్ అన్ అవార్డ్. ఓకే. బెస్ట్ సాంగ్ ఆర్ బెస్ట్ సింగర్ ఆర్ ఎనీథింగ్ విల్ కమ్ అని నాకు తెలుస్తుంది. ఓకే, దట్స్ గ్రేట్. అంటే మీరు ముందుగానే ఊహించేసి ఇప్పుడు హోప్ అనే ఫిల్మ్కి ఖచ్చితంగా మనకు నేషనల్ అవార్డు వస్తుందని ప్రామిస్ చేసి, ఫోర్త్ ప్రామిస్ అదే కదా, అది ఫిల్ చేసుకుంది, ఆటోమేటిక్గా వచ్చేసింది అది. ఆ టైంలో నేను కథ రాసేప్పుడు డైరెక్టర్ కృష్ణ ఉన్నాడు కదా, అప్పుడు మేమిద్దరం స్ట్రగ్లింగ్లోనే ఉన్నాము కథలు రాసుకుంటూ. ఆ టైంలో కలిసేదంటే అడిగాడు ఏం చేస్తున్నంటే, ఏం లేదంటే కథ థియేటర్లో కలిసాం. నేషనల్ అవార్డ్, ఐఎమ్ షూర్ ఆఫ్ గెటింగ్ ఎ నేషనల్ అవార్డ్ అన్నాను. నవ్వి షేక్ అండ్ ఇచ్చి వెళ్ళిపోయాడు. వెన్ ఐ గాట్ మై నేషనల్ అవార్డ్, ఫిల్మ్ క్లబ్ ఉంది కదా సారథి స్టూడియోలో, వాళ్ళు నన్ను ఫెలిసిటేట్ చేసి పిలిచారు. అక్కడ చీఫ్ గెస్ట్ అతనే. ఓకే. సో అప్పటి వరకు అతను పెద్ద డైరెక్టర్ అయిపోయాడు, గమ్యం చేశాడు. సో అతను వచ్చేదంటే హీ వాజ్ టాకింగ్ చేస్తూ ఈ ఇన్సిడెంట్ గుర్తు చేసుకున్నాడు అతను. ఓకే, దట్స్ గ్రేట్. మనం గుర్తు చేసుకున్నాం కాలర్తో మాట్లాడిన తర్వాత. అది హలో హలో అండి. నమస్తే అండి. హాయ్ గీతా గారు, ఎక్కడ నుండి? నమస్కారం అండి గీత గారు. మాట్లాడండి సార్తో. సతీష్ గారు ఎలా ఉన్నారండి? నేను బాగున్నానమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. హౌ ఆర్ యూ? గుడ్. యా, టెల్ మీ. అదే వింటున్నాను, ఇప్పుడు ప్లే చేసిన సాంగ్ ఏ మూవీలోదండి? చాలా బాగుంది. కలవరం మాయ మదిలో. చాలా బాగుంది. It makes me to watch that movie this weekend. Yeah, a lot of people have not heard that song, and it's my unfortunate. I'm unfortunate that చాలా మంది వినలేదు, బట్ ఇట్స్ a beautiful film. You should watch it. నేను అదే హోప్ మూవీ గురించి కూడా మీరు చెప్తున్నప్పుడు విన్నాను. స్టోరీ చాలా బాగుంటుంది అనిపించింది. మీరు అంత రీసెర్చ్ చేసి తీసినప్పుడు దానిలో యా, ప్లీజ్ గో ఆన్. ఒక కాన్సెప్ట్ కూడా ఉంది కదా యాక్చువల్లీ. సో అదే అనుకున్నాను, చాలా మంది అట్లనే చేస్తూ ఉంటారు, చిన్న చిన్న రీజన్స్ కి సూసైడ్ వరకు వెళ్తాం. నేను నా ఫ్రెండ్స్ ని చూసాను, బట్ స్టడీస్ గురించి కదా, బట్ డిఫరెంట్ రీజన్ వల్ల వాళ్ళు సూసైడ్ అటెంప్ట్ చేస్తాం. నాకు అవన్నీ గుర్తొచ్చినాయి అనమాట మీరు అది ఇందాక చెప్తున్నప్పుడు. మేము హాస్పిటల్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉన్నాం, అట్లాగే నా ఫ్రెండ్ ఒక సూసైడ్ అటెంప్ట్ చేస్తున్నాం. ఏం కాలేదు, తను బాగానే ఉంది ఇప్పుడు. లేదు మా, ఐ బిలీవ్ ఇన్ అన్లెస్ యూ నో అబౌట్ ద సబ్జెక్ట్, టోటల్ అవగాహన టోటల్ లేకుండేది ఉంటే యూ కాంట్ ఎక్స్ప్రెస్ ఇట్. స్టోరీ షుడ్ బి రిటన్ బై ద హార్ట్, నాట్ బై ద మైండ్. ఎడ్యుకేషన్ సిస్టమే కాదు, కొంచెం పేరెంట్స్ కూడా చేంజ్ వాళ్ళ మీద అంత ప్రెషర్ పెట్టకుండా, నా పిల్లలు వాళ్ళ పేస్ ఎంత వరకు ఉందో అది చూసుకుని, ఎవరి ఇది వాళ్ళది కదా, అది బలవంతాన్ని ఉద్దేశి చదవాలి, అతను పక్కింటి అతను ఫస్ట్ వచ్చాడు నువ్వు ఫస్ట్ రావాలి అనే కన్నా వీళ్ళు కూడా మారితే కొంచెం. ఆ సినిమాలో అది చూపించానమ్మా, అది కూడా చూపించాను. ఐ షోడ్ వాట్ కైండ్ ఆఫ్ ప్రెషర్స్ దే హ్యావ్. పేరెంటల్ ప్రెషర్, పీర్ ప్రెషర్, society, the education pressure, everything. I try to show by examples of different things. Yeah. So I try to show. Yeah, definitely గా మూవీస్ ఏంటో చూస్తానండి నేను. Please. నాకు నేను అదే అనుకుంటాను, ఐఎమ్ వెరీ లక్కీ అని చెప్పేసి అనిపించింది. ఎందుకంటే మా డాడీ అంటాడు, మార్చ్ లో పోయింది అనుకో, మళ్ళీ సెప్టెంబర్ ఉంది రాసుకోవచ్చు. వెరీ 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 లక్కీ యు ఆర్. వెరీ లక్కీ అండి.
Such parents should be there. ప్రెషర్ పెట్టలేదు చదవమని చెప్పి. మనము ఫస్ట్ క్లాస్ వస్తుంది, పాస్ అయిపోయాం, కానీ మా లాస్ట్ లిస్ట్ ఎవరిని ఫోర్స్ చేయలేదు. మా లాస్ట్ లిస్ట్ అయితే గోల్డ్ మెడలిస్ట్ అనమాట. Sometimes you give you freedom. అందరూ గోల్డ్ మెడల్ తెచ్చుకోలేదు కదా. కరెక్ట్. ఇప్పుడు ఉన్నామంటే ఇంట్లో అందరూ గోల్డ్ మెడల్ చాలేం కదా. అట్లా అనుకుని ఉంటే బాగుంటుంది. బట్ ఆ మూవీ చెప్పిన రోజు నాకు ఇవన్నీ మీరు చెప్తున్నప్పుడు నాకు ఇవన్నీ గుర్తొస్తున్నాయి అనమాట. చాలా చాలా బాగున్నాయి. ఇట్లాంటి మంచి మంచి మూవీస్ మీరు ఇంకా ముందు తీసి మమ్మల్ని ఇంకా అట్లీస్ట్ ఒక్క సెకండ్ అన్న పేరెంట్స్ కానీ ఎవరైతే ఆ థీమ్ ఏదైతే ఉందో దాని మీద ఆలోచించి వాళ్ళు కొంచెం మార్చుకున్నా చాలు కదా, ఒక్కరు మారినా చాలు కదా. నాకు తెలిసి 3-4 people called me and they said there was a change because of that film. Personally, 3-4 people personally, they met me also, and I was very touched and moved. Somebody said you almost brought me from death. అంటే కళ్ళకి చూపించినట్టు మీరు ఆల్రెడీ ముందు చూపించేస్తారు కదా, అదే ఏం చేస్తున్నామో అని ఆలోచించుకోలేదు వాళ్ళకి. ఇది ఏం జరగబోతుందో అనేది ముందుగా చూపించినప్పుడు వినడానికి అసలు నిజంగా అట్లా చేంజ్ అయ్యారు అని అంటే చాలా హ్యాపీగా ఉంది. బికాస్ ద ట్రామా చనిపోయిన తర్వాత ద ట్రామా ద పేరెంట్స్ గో త్రూ అది కూడా చూపించాను. సో దట్ మేడ్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అండి. ఇట్లా ఉంటుంది. ఇంకా ముందు ఊహించుకోవడం స్టార్ట్ చేశారు అంటే మనకి ఇది ముందు ఇట్లా అవుతుంది అని తెలిసినప్పుడు అది చెయ్యాలి అని అంటే బాబాయ్ ఇట్లా అవుతుంది ఎందుకులే అని చెప్పేసి నోరు మూసుకుని అనాల్సిన మాట కూడా అనలేం కదా, ఇట్లా అవుతుందేమో ఇలా రియాక్ట్ అవుతారేమో అనేసి. సో అలాంటప్పుడు ఇది మీరు కళ్ళకి కట్టిన చక్కగా చూపించినప్పుడు ఇంకా దే హ్యావ్ టు చేంజ్ ఇట్. Thank you so much. Thank you very much. Thank you very much. Thank you very much for calling. Nice talking to you. Yeah, madam. Thank you very much, Geeta garu. Bye. Well, మనతో మాట్లాడడానికి కాలర్ కూడా సిద్ధంగా ఉన్నట్టున్నారు. హలో. హలో. నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు రేఖ అండి. రేఖ? అవునండి. రేఖ గారు, సతీష్ కాసెట్టి గారితో మాట్లాడండి. నమస్కారం అండి రేఖ గారు. హలో అండి, సతీష్ గారు బాగున్నారా? బాగున్నానమ్మా. రేఖ గారు ఏం చేస్తుంటారు మీరు? నేను క్యూ ఇంజనీర్ అండి. ఓకే, సివిల్ ఇంజనీర్. ఎక్కడ నుండి మేడం? బోస్టన్ నుంచి మాట్లాడుతున్నాను. సో మోస్ట్ ఆఫ్ ది కాల్స్ ఆర్ ఫ్రమ్ ది యుఎస్. ఓకే, సరదాగా మాట్లాడండి రేఖ గారు. రేఖ గారు చెప్పండి అమ్మా. Did you see my film? అదే నిన్న టోరీ వాళ్ళ ఫేస్బుక్ లో మీ అంటే అప్కమింగ్ వాళ్ళ ప్రోగ్రామ్ గురించి చూసాను అనమాట. సో ఐ హెడ్ నో ఐడియా యాక్చువల్లీ. ఇప్పుడే వింటూ ఉంటే సై టు నో ఫ్యూ థింగ్స్. అట్లా అంటే ఈ సినిమా అంటే ఐడియా కూడా లేదండి. బట్ ఎలా ఉంది అంటే ఈ పాయింట్ లో ఇవాళ ఇంటికి వెళ్ళాక సినిమా ఎలాగైనా చూడాలి అని అనిపిస్తుంది ఆ పాట విన్న తర్వాత. I think some more songs are going to come. You're going to have a feast of the songs. You just go down and then download those songs and you can hear them. Kalavaramai Madilo. Definitely. Especially ఈ పాట విన్న తర్వాత మాత్రం డెఫినెట్ గా I think we will do that. So it was so heart touching. చాలా బాగుంది. చిత్ర గారికి మూవీ హోప్ అది రిలీజ్ అయిందా అండి? Hope was my first film, Amma. That was released in 2006. 2007. I'm too late for after my release and too early for my next release. Tori. Oh yeah. Well, so two movies line up అన్నమాట ఇప్పుడు నెక్స్ట్ మేము వాచ్ చేయడానికి. I'm very happy to know ఇలాంటి మంచి మెసేజ్ ఓరియంటెడ్ లైఫ్ ని మీరే చేసే మూవీస్ చాలా రావాలి, వస్తాయి. కానీ అట్ ది సేమ్ టైమ్ మీరు ప్రోత్సహించేది తప్పకుండా వస్తాయేమో. దట్ లుకింగ్ పాజిటివ్లీ ఇంటూ ఇట్ అండ్ కొంచెం దాని నుంచి కూడా నేర్చుకుంటే సొసైటీకి బాగుంటుంది. You're right, Rekha garu. So nice of you. Thank you for calling, ma. Right, Andy. Thank you very much, Rekha garu. Thank you, Andy, and all the very best for your future project. Thank you, Rekha garu. And ఇంకొక కాలర్ మనతో మాట్లాడి సిద్ధంగా ఉన్నారు. బై రేఖ గారు. హలో. అవునండి, టోరీ. వెల్కమ్ టు టోరీ. ఎవరు మాట్లాడుతున్నారు? హలో, నా పేరు జ్యోతి అండి. మిజోరీ నుంచి చేస్తున్నాను. జ్యోతి గారు ఎక్కడ నుండి? నేను మిజోరీ నుంచి మాట్లాడుతున్నానండి. హలో అండి. హలో అండి జ్యోతి గారు. మీ హోప్ మూవీ నేను చూసానండి. చాలా స్లో మూవీ అయినా కూడా ఇట్ స్టేడ్ ఇన్ మై మైండ్ ఫర్ మెనీ వీక్స్ అన్నమాట ఆ మూవీ.
నిజమే కదా అంటే తెలిసిన ఫ్యాక్ట్ ని చాలా బాగా తీశారండి. రామానాయుడు గారి యాక్షన్ గాని, తను హీరోయిన్ పేరు మర్చిపోయాను, గ్రేట్ జాబ్ అసలు, కళ్యాణి గారు. యా రైట్, చాలా చాలా ఇట్ వాస్ వెరీ నైస్ మూవీ అండి. అసలు అది మీ డెబ్యూ యాజ్ ఎ డైరెక్టర్ అండి? ఎస్ అండి. ఎక్స్ట్రాడినరీ సార్. అది అలాంటి సబ్జెక్ట్ ఎంచుకోవడం, దాని గురించి రీసెర్చ్ చేసి కష్టపడి తీయడం, హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇప్పుడు కూర్చొని మీరు ఆ వెనక్కి చూసి అన్ని ఎలా చేరాయి అవన్నీ మీరు ఎంత కాన్ఫిడెన్స్ తో స్టార్ట్ చేశారు ఆ ప్రాజెక్ట్, అవి వింటుంటే ఇట్స్ వెరీ ఇన్స్పైరింగ్ అనమాట. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మా. వెరీ నైస్. అదే సినిమా రిలీజ్ కాకముందే ఇది అని స్కెచ్ చేసుకుని ఇది ఎంత రీచ్ అవుతుంది అని, ఇట్స్ అవార్డ్ మెటీరియల్ అని మీరు అంత కష్టపడి తీయడం, ఇట్స్ వెరీ నైస్ అండి. Even if you want something, it will come to you. It's just that you want it and then you go for it. That's what I believe in. నైస్ పాలసీ అండి నిజంగా. అందరికీ అలా జరుగుతుందో లేదో అందరికి జరుగుతుందమ్మా. It is just that we don't decide. First thought is the main thing. It is possible for everybody. It's just this that you don't decide. మనం ఏం చేస్తామంటే we try to ride on two horses most of the time. Get on to one and decide that, and then you start doing it. The entire world starts conspiring to help you. అదే అంటారు కదా, సంకల్పం ఫస్ట్ థింగ్, దెన్ థింగ్స్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్ అని. అది కైండ్ ఆఫ్ ప్రూవ్డ్ విత్ దిస్. 100% యు ఆర్ రైట్ అండ్ 100%. నేను ఒకటి కాదమ్మా, నా లైఫ్ లో ఏది చేసినా గానీ, వాట్ ఎవర్ ఐ హావ్ డన్, ఇట్ హ్యాపెండ్ లైక్ దట్ ఓన్లీ. యూ జస్ట్ హ్యావ్ టు డిసైడ్. మనం ఒకటి సెక్యూరిటీగా ఒకటి పెట్టుకొని ఇంకోటి చేద్దాము అని అనుకుంటే కాదమ్మా. సో I've done that and I've proved. In the process, it's very tough to live. Tough to live, not for yourself, but your people around you. I'm married. I have a kid. My wife and my kid lives with me. To them, it is a torture. It is a torture for a process, because you're going through. You know what it is. To them, they are spectators. They have a different kind of torture. To them, more than anything, people like us, it is the family support and the friend support which is most important. You're right. If you don't have a family support, you're finished. Whatever credit I have today, it is only because of my dad, my wife and my daughter. Without them, you can't reach anywhere, because you are half of the time waiting for a film to come. You are half of the time waiting for a film to start. You are next half of the time you are writing a story. You don't know what you are doing. You are not going anywhere. You are sitting in a corner typing. So, adi bear chese vallu wife and kid at home. So they get the most of the credit, Andy. Without them we are nothing. Without them I am nothing. Jyoti garu, incidentally, Jyoti garu, I don't know why, but my wife's name is also Jyoti. Nice talking to you, sir. Very nice talking to you, Andy. ఇలా మెయిన్ స్ట్రీమ్ మూవీ కాకుండా ఇలా కొంచెం థాట్ ప్రొవోకింగ్ మూవీస్ తీయాలని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. నైస్ టాకింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. అండ్ మనతో మాట్లాడి ఇంకో కాలర్ సిద్ధంగా ఉన్నట్టున్నారు. హలో. నమస్తే అండి. నమస్తే మహేష్ గారు. ఎవరు మాట్లాడుతున్నారండి? నేను వీణా, సింగపూర్ నుంచి అండి. వీణా ఫ్రమ్ సింగపూర్. వీణా గారు, ఈ రోజు మన స్టూడియోకి సతీష్ కాసెట్టి గారు వచ్చారండి. అదే విన్నానండి. సతీష్ గారు నమస్తే అండి. నమస్కారం. ఎలా ఉన్నారు సతీష్ గారు? నేను బాగున్నానమ్మా, థ్యాంక్ యూ సో మచ్. మీ మూవీ నేను ఆన్లైన్ లో చదువుతున్నాను, స్టోరీ హోప్ మూవీ. అప్పుడు నేను చూడలేదు, బట్ ఇప్పుడే చదువుతున్నాను. ఐఎమ్ రియల్లీ లైక్ టోటలీ ఇంప్రెస్డ్ అనమాట. అందుకే వెంటనే కాల్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్. అట్లాంటి సోషల్ కాజ్ మూవీస్ ఇంకా బోల్డ్ అని తీయాలని కోరుకుంటున్నా. బట్ నా నెక్స్ట్ టార్గెట్ వచ్చి అది యూట్యూబ్ లో ఎక్కడైనా ఉందో ఎతికి మరి చూస్తాను. I will give you my email ID. You send me your address. I will send you a copy. Yeah, sure. That will be a pleasure. Thank you so much. Actually, అంటే కొన్ని మూవీస్ చాలా మంచి మూవీస్ యూట్యూబ్ లో ఎవరు అప్లోడ్ చేయరు. సో బట్ ఐ స్టిల్ సెర్చ్ అండ్ షూర్ మీకు నేను నా మెయిల్ అడ్రస్ కూడా ఇస్తాను. Satish Kasetti, I am on Facebook. You can just log on to that and my address is there.
It is open. You don't have to do anything. Just go there. My email ID is there. Send me your address. I'll send you a copy of both my films. యా షూర్, థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే ఇంకా సింగపూర్ లో ఉంటాం కదా, బోల్డ్ మూవీస్ మాకు ఇక్కడ రిలీజ్ అవ్వవు, కానీ ఐ డోంట్ నో హౌ ఐ మిస్ దట్ హోప్ మూవీ 2006 లో ఎలా మిస్ అయ్యానో నాకు తెలియలేదు. ఫర్ దట్, కానీ ఇప్పుడు ఖచ్చితంగా చూస్తారు. Thank you so much. Because there were no stars, it didn't come into your radar. Probably. అంటే అప్పుడే ఇంజనీరింగ్ లో జాయిన్ అయ్యాను అనమాట, సెకండ్ ఇయర్ ఆఫ్ మై ఇంజనీరింగ్. ప్రాబ్లీ అలాంటి దాంట్లో మిస్ అయ్యి ఉంటాం. ఓకే. బట్ కలవరం మధ్యలో నేను సాంగ్స్ మట్టుకే విన్నాను, మూవీ చూడలేదు. ఓకే, I'll send you both the films, don't worry. అయ్యో, థ్యాంక్ యూ సో మచ్ అండి. కానీ మీ అప్పుడప్పుడు మాకు కూడా సింగపూర్ లో ఇలాంటి మంచి మూవీస్ వస్తే వీఆర్ ఆల్సో బీ బెనిఫిటెడ్. I don't know how to do it, but మీ ప్రొడ్యూసర్స్ కి, మీ డిస్ట్రిబ్యూటర్స్ ఎవరికైనా అంటే మంచి మూవీస్ మిస్ అవ్వకూడదు అని. I know. అంటే నేను యాక్చువల్లీ టోరీలో కూడా వర్క్ చేస్తాను అనమాట. సో టోరీలో అది అప్డేట్ చూసిన తర్వాత సతీష్ గారు ఎవరు అని ఐ సర్చ్ ఇన్ గూగుల్. దెన్ ఐ కేమ్ టు నో, ఓ ఈ 2 మూవీస్ మీరే తీశారు అని. మొదలు పెట్టారు. So nice of you. 2 బ్యూటిఫుల్ మూవీస్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ సార్. మీకు ఇంకా బోల్డ్ అని సోషల్ కాజ్ మూవీస్ చేయాలని. మా అవుట్ కాస్ట్ అయిపోతాను, అలా దీవించకండి, అవుట్ కాస్ట్ అయిపోతాను. లేదు అంటే కమర్షియల్ మూవీస్ తో పాటు పసుమెరుపుగా. No. Let me put it this way. I'm trying to find commerce in my subjects. Commerce, okay. But sure. Anything from your side is a beautiful film, I hope. Definitely. Right. Thank you. Sure, thank you so much. Mahesh garu na kosam oka song వేయండి sir. Definitely గా ఏం పాట కావాలి వీణ గారు? కలవరమాయ మందిలో కలవరమాయ. Okay, definitely గా. అంటే already we played that in the beginning of the but no problem. ఇంకొక 10-15 minutes లో అది రిపీట్ అవుతుంది. We will repeat it. Yes, and actually Tori ni so no, we will repeat it, I think. ఒకసారి రిపీట్ చేయండి. ముందు చిత్ర గారు పాడినటువంటి పాట, ఫస్ట్ సాంగ్ that we can definitely గా will play. Yeah, that's a very popular song అండి, కలవరమాయ మదిలోది. Yeah, అది విన్నాను. అది చాలా బాగుంది. లిరిక్స్ అండ్ మ్యూజిక్ both are very good. Yeah, thank you so much, sir. It was really pleasure talking to you. Pleasure is mine also. Thank you so much. Thank you so much and take care and bye. Sir, చాలా మాట్లాడుకున్నాం మనం హోప్ ఫిల్మ్ గురించి. తర్వాత కలవరమయ్యే మధ్యలో గురించి మనం మాట్లాడదాం. ఈ స్టోరీ లైన్ అనేది ఇక్కడ స్టోరీ లైన్ మళ్ళీ దిస్ వాజ్ ఒక సూపర్ సింగర్ అని ఒక ప్రోగ్రామ్ వస్తుందండి ఎక్కడ మలయాళంలో. ఓకే, ఇప్పుడు ఈ మధ్య మా టీవీలో కూడా వస్తున్నట్టుంది. ఇది వేరు. దిస్ ఈస్ టోటలీ డిఫరెంట్ వన్. అక్కడ సూపర్ సింగర్ మలయాళంలో. అక్కడ చిత్ర గారు, శరత్ గారు మ్యూజిక్ డైరెక్టరు, ఓకే, ఇంకొక అతను సింగర్ మ్యూజిక్ డైరెక్టర్ అతను, దోస్ ఆర్ ద జడ్జెస్. ఓకే, ఒక 1 hour ప్రోగ్రాంలో 3 songs 4 songs ఉంటాయండి, అంతకంటే ఎక్కువ ఉండవు. ఎంటైర్ 1 hour ప్రోగ్రాంలో 4 songs వస్తాయి. ఓకే, ఆ పాట విన్నప్పుడు మేము ఆ ప్రోగ్రామ్ చూసేవాళ్ళం. నేను, మా వైఫ్ అండ్ మై డాటర్, వి సిట్ అండ్ సీ దట్ ప్రోగ్రామ్. మాకు ఒక ముక్క అర్థం కాదు, బట్ వి సిట్ అండ్ వాచ్ దట్. మలయాళం అర్థం కాదు, బట్ వి సిట్ అండ్ వాచ్ ఇట్. ఆ పాట విన్నప్పుడు ఇట్ లుక్స్ బ్యూటిఫుల్, ఎంత బాగా పాడారని. దాని తర్వాత ఒక 15 minutes దాని డిసెక్షన్ జరుగుతుంది. ఈ శరత్ గారు, చిత్ర గారు వాళ్ళు దాంట్లో ఎన్ని తప్పులు ఉన్నాయి, ఎక్కడెక్కడ తప్పులు పోయాయి, ఎలా పాడాలి అవన్నీ చెప్తా ఉంటారు. సో దట్ మేడ్ మీ think about a subject. Okay. So అందమైన గొంతునంత మాత్రాన you don't become a good singer. Yeah. So that was the point where I started. Okay. And when I started the film, దాని తర్వాత that was the point, but how to write it. Okay. So then again go back to my research. మళ్ళీ రీసెర్చ్ చేసేది మళ్ళీ చేయాలి కదండి, లేకపోతే ఎలా చెప్తాం? ఆ కథ చెప్పాలి. దెన్ యూ విల్ థింక్ అబౌట్ యువర్ మైండ్లో ఏదో కథ ఆలోచిస్తావు, అది కరెక్టో లేదో తెలీదు. ఓకే, సో వాట్ డూ యూ డూ? యూ హ్యావ్ టు రీసెర్చ్ చేసేప్పుడు ఐ స్టార్టెడ్ ఆస్కింగ్ పీపుల్. ఓకే, అప్పుడంటే మనకు ఒక లీడ్ దొరికింది స్టూడెంట్స్ మీద, ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద మీరు రీసెర్చ్ చేశారు. ఇప్పుడు ఎవరి మీద రీసెర్చ్ చేశారు? I had little savings. I went and bought a keyboard. Okay. I had a teacher to come and teach me music. Because
నేర్చుకుందాము ఏంటి అసలు సరిగమ పదలు ఏంటి అసలు మ్యూజిక్ ఏంటి, ఎలా ఉంటుంది, బీట్ ఏంటి, టెంపో ఏంటి, రిథమ్ ఏంటి, ఏం తెలీదు, ఏం తెలీదు మనకు. సో బేసిక్ తెలియకుండా సినిమా చేయాలంటే కాదని చెప్పేసి కీబోర్డ్ తీసుకొచ్చి కూర్చొని ఒక 6 months ఐ స్టార్టెడ్ లెర్నింగ్ మ్యూజిక్ ఫ్రమ్ హిమ్. అండ్ వైల్ హీస్ టీచింగ్ ఐఎమ్ ట్రయింగ్ టు ఆస్క్ క్వశ్చన్స్. సో వన్స్ యూ కమ్ టు నో ఇట్స్ లైక్ గీతోపదేశం. అతను ఒక ఆన్సర్ చెప్పేదంటే దాంట్లో నుంచి ఇంకో ప్రశ్న వస్తుంది, ఇంకో ప్రశ్న వచ్చేదంటే దాంట్లో ఆన్సర్ వచ్చేది దానికి ఇంకో ప్రశ్న వస్తుంది. దట్స్ హౌ ఐ స్టార్టెడ్ గ్యాదరింగ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ మ్యూజిక్ బేసిక్. ఐ డోంట్ లెర్న్ గ్రేట్ మ్యూజిక్, బట్ బేసికలీ కీబోర్డ్ ప్లే చేసింది కొంచెం నేర్చుకున్నాను. బట్ ఐ గ్యాదర్డ్ ఇనఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ సాంగ్ మ్యూజిక్, ఏంటి రాయొచ్చు, దీంట్లో ఏం పెట్టచ్చు కథలో అని చెప్పేసి తీసుకున్నాను. తీసుకొని దెన్ ఐ స్టార్టెడ్ పుట్టింగ్ ఇట్ ఇంటూ అ ఫ్యామిలీ డ్రామా అండ్ దెన్ మేడ్ దట్ స్క్రిప్ట్. సో సంగీతంలో మీరు నేర్చుకున్నటువంటి లేదండి, నేను నాకు ఇట్స్ జస్ట్ దట్ నో బేసిక్స్ ఏంటి అవి నేర్చుకున్నాను. సినిమాకు వచ్చే వరకే నేర్చుకున్నాను. టు ఆస్క్ క్వశ్చన్స్, ఐ షుడ్ నో వాట్ ఐ షుడ్ ఆస్క్, అంతవరకు నేర్చుకున్నాను. సో బికాస్ ఫస్ట్ టైం నేను వెళ్ళి అడిగేది ఉంటే మీకు ఎందుకంటే అవన్నీ మ్యూజిక్ డైరెక్టర్కి చెప్పండి, అతను ఏదో పాట తయారు చేస్తారు మీరు చేసుకోండి అన్నారు. బట్ నేను అడిగేందుకు కూడా కావాలి కదా నాకు. సో ద లాస్ట్ సాంగ్ విచ్ యూ హర్డ్, దాంట్లో మధ్యన ఉంది కదా, అది మొత్తం దేర్ ఇస్ అ డ్రామా ఇన్ దట్, ద హ్యూజ్ డ్రామా హ్యాపెనింగ్. ఆ మీనింగ్ రావాలా, ఆ మీనింగ్లో ఆ పిచ్ రావాలా, ఆ పిచ్ నుండి అమ్మాయికి గొంతు హై పిచ్ రాదు, అది లాస్ట్లో అమ్మాయికి హై పిచ్ గెలుస్తుంది అన్నట్టు, హై పిచ్ పాడి. సో అవన్నీ చూపెట్టాలా. సో ఆల్ దీస్ యూ కుడ్ ఆస్క్ ఓన్లీ వెన్ యూ నో వాట్ ద సబ్జెక్ట్ ఇస్. సో దట్స్ వాట్ హెల్ప్ మీ టు లెర్న్. ఓకే, ఈ ఫిలిం మన ప్రేక్షకులు ఎటువంటి స్పందన వచ్చింది మీకు? ఐ మీన్ ఎవరు చూసిన వాళ్ళు ఎవరు సమ్ ప్రాబ్లం ఏమైందంటే ఆ సినిమాది రాంగ్లీ ప్రొజెక్టెడ్ యాజ్ ఎ యూత్ ఫిల్మ్ అండి. My biggest mistake happened with the producer was he projected as wanted to target the youth with Swati, capitalize on that. But ఆ సినిమా దిల్ రాజు గారు చూశారు, ఆ సినిమా చాలా నచ్చింది. అతను చెప్పారు, సతీష్ గారు బీ కేర్ఫుల్, డోంట్ ప్రొజెక్ట్ ఇట్ యాజ్ యూత్, ప్రొజెక్ట్ ఇట్ యాజ్ ఫ్యామిలీ అన్నారు. కానీ మా ప్రొడ్యూసర్ యూత్గా చేశారు. సో ద యూత్ కేమ్ ఇన్ ద ఫస్ట్ వీక్ అండ్ ఇట్ డిప్డ్. Second week nundi the family started coming. By the end of the third week it was houseful and it had to go out of the theater. Right, that's great. Hello. Yeah, hello. Namaste andi, evaru maatladutunnaru? Harsha andi. Harsha garu ekkada nundi? వర్జీనియా నుండి. హర్ష గారు, ఈ రోజు మన స్టూడియోకి సతీష్ కాసెట్టి గారు వచ్చారండి, డైరెక్టర్ ఆఫ్ హోప్ అండ్ కలవరమాయ మదిలో. హాయ్ హర్ష. Yeah, hi Satish, how are you? I'm good, Harsha. What do you do, Harsha? A software engineer. Okay. Yeah. Did you see my films? Sorry? Did you see my films? I'm sorry? Did you see my film? No, I haven't. In fact, question they are down to make hope and the movie theaters lo ochindandi. Ochindandi. It played in US also. Oh, okay. It was there in Chicago. It was there in Dallas. It was there in LA. Okay. My other question is, does this come under art category, art movies looking into? I don't believe in art film or a commercial film. I don't format it that way. But definitely, meer anukune dantlone ostadi, because there is not much commerce in that cinema. Okay. So my question is, of course, it's a commercial world. People make movies to earn money, right? Yep. So based on that, ఇట్లాంటి మూవీస్ కమర్షియల్ గా మనీ ఎట్లా చేస్తుందని అనుకుంటారండి? అంటే my question is, you know what I'm saying? Yeah, sure. I got your. Will they make money? Yeah, I got your question. Do you expect? I got your question. I'll tell you. Yesterday only I was talking to my producer. Day before I was talking to my producer and I was telling him, look, this film, when I went to my producer with a budget of 55 lakhs, Andy. That's it. Okay. And when I went to him, he took it as a cause. Okay. He is from Detroit, Harnath Polichella, Dr. Garu.
Very kind of him to pick up the film for a cause. And then when I was confident that, this film will not make money in the theatre, but will make this film will make money otherwise. I'll tell you how I calculated it. The 55 lakh budget, I was confident that I was going to get a national award. You don't tell me what if it have not got. I don't know what would have happened. But I knew it will get, and it got it. Okay. So what happens is the state government gives up to 30 lakhs as good cinema award. Okay, up to 30 lakhs. All you have to do is there's a formality to show it to 3 MPs or ministers or cabinet rank people, and then get their signature and say that this is a good cinema. Then you will get it. Second thing is Delhi Doordarshan, National Doordarshan buys the film up to 25 lakhs, all national award winning films. Okay, so how did this qualify as a national award? So, like, MP's signature I got a national award. I got a national award. Okay. No. To compete for the national award, like, మీరు చెప్పారు ministers the signature తీసుకుంటే then you compete అంటే. No. I got the national award, then I did all this process. Oh, okay. I got the national award first, then I did this process to get the money. Oh, okay. And then the satellite rights for the film were there. So I was making more than 55 lakhs just by these 3 things. Okay. So I found commerce in that way. Okay. So, my next film was not like that. It was a commercial film. The point is, I'm not into making films to make a loss to the producer. I'm always constantly thinking how my producer should get back the money. My first important thing is the producer should get back his investment. So my second film was also based on that, and I got the investment. My third film, fourth film always will be on that. It was the first film because nobody knew who I was. Nobody will invest money on me. I am not from the film industry. I didn't work with anybody. So who will give me a film? Nobody will give me a film. So I had to go to this friend of mine who was a good friend of mine, and he liked the subject and he wanted to do it for a cause. Great thing that he did it for a cause. Because his friend's daughter committed suicide just 2 days before I gave him the subject. And then he said, very close friend of his, very respectable family, and when he came to know that, that's when he decided, no, this should be stopped. So he also had a cause. And then I thought that is the best way to enter the film industry, to get a national award. That's how I came in. So, I'm just curious, out of how many movies how many does national awards go every year, or how many movies get national awards covering all states? Okay, very good question. As far as I remember, it was almost after 16-17 years I got a national award for Telugu industry. Okay. Really? Okay. Yeah, and this is a national level award. In the sense, I competed with every film in that category nationally. Otherwise, there are state level awards, only regional award, that is in Telugu, which is the best film. Okay, that is a different award which comes every year, but we don't get it every year. This time I was in the jury. Nobody got an award this year. So since last 15 years, no other Telugu movie got an award, national award? Yeah, in the national level. Yeah, state award, they got it. Plenty of them. Okay. Every year they not in a national category. I remember Saptapadi, Shankarabharanam, Rudraveena. These were the films which got national level award. There's a difference between national level award and a state national award. There's a state national award and there's a national award. Yeah, state national award in the sense there are regional languages. There are about 12 or 14 regional languages. In that, like Marathi, Telugu, Hindi, English, these are all regional, Malayalam. These are all languages. In each language, there is an award. Best language, best film in that language.
Yeah, certainly. Yeah. So, okay. My last question is, before you directed this movie, I mean, lots of directors, andru direct chestaru kada. Do they direction నేర్చుకుంటారా లేదా స్కూల్కి వెళ్ళి లేకపోతే what did you do? Did you start off directing just like that? Yeah, I did do my homework. Every time I did a job. I don't know whether you're hearing from the beginning of my interview. I did a lot of jobs. Every time I wanted to start something, I tried to learn something about it. Like photography I bought books, I bought lights, I tested and then became a photographer. Like films, I started getting my books, started watching I was watching all the time movies and started understanding different forms, how to do it and all that. And then I went in and all you had to do is jump into the water and learn swimming. Yeah. If you have to learn swimming, you can do your homework little bit, but unless you jump into the water, you will not learn swimming. Right. Yeah, that's the policy. So self-learning, and then usually directors, they all self-learn, or it's school, or It all depends, Cindy. It is about creativity. It's about visualization. It is about are you able to visualize? For a director, to become a director, one needs to be a visualizer first. Whenever I make a film, whenever I write a story, the entire film is in my mind. I can see it visually playing in my mind. Okay. I can see the film. So that is important for a director. And the rest is technology. Others people, get a guy who is more educated than you in terms of better cameraman. The first cameraman I had for my first film. మామా మహేష్ టాలీవుడ్ టాకీస్లో ఈరోజు మన స్టూడియోకి వచ్చేసారు సతీష్ కాసెట్టి గారు, డైరెక్టర్ ఆఫ్ హోప్ అండ్ కలవరమాయే మదిలో. సార్, కలవరమాయే మదిలో ఆ పాట పల్లవిలోంచి కొన్ని వర్డ్స్ తీసుకున్నారు. ఇది ఈ సినిమా దిల్ రాజు గారు చేసేదండి. ఆ టైంలో కథ చెప్పాను, అది నచ్చింది. ఐ వాజ్ వర్కింగ్ ఆన్ ద స్క్రిప్ట్. ఇదే టైటిల్ ఎందుకు పెట్టారు? అదే చెప్తున్నాను. సో దాని తర్వాత నేను ఈ సినిమా అతని దగ్గర చేయట్లేదు, వేరే దగ్గర చేస్తున్నాను చెప్పింది. ఆ టైంలో నాకు ఫోన్ చేశాడు అతను. ఫోన్ చేసి, సతీష్ గారు, నాకు ఒక మంచి పేరు ఉందండి మీ సినిమాకి, మీ సబ్జెక్ట్కి, ఇది నా సినిమాకు పెట్టుకున్నాను నేను, బట్ ఐ విల్ గివ్ ఇట్ యూ, టేక్ ఇట్ అన్నాడు. ఏంటి అని చెప్పేదంటే కలవరమాయే మదిలో అని చెప్పాడు. అది తీసుకున్నాను. ఐ యూజ్ దట్ బిట్. మీరు అన్నారు కదా కలవరమాయే మదిలో పాట, అది చిన్న సీన్లో అది వాడాను. రెండు మీనింగ్స్ ఉన్నాయండి. కలవరమాయే మదిలో ఒకటి, మదిలో ఏమైంది, కలవరమైంది. సెకండ్ది కలవరమాయే మదిలో. ఓకే, మదిలోని కల వరమాయే, అంటే వరం అనేది. ఇది నాకు షూటింగ్ చేసేప్పుడు తనిఖీల బర్ని గారు చెప్పారు, సతీష్ గారు దీన్ని కల వరం అవుతుంది అంటే కనుక్కున్నది కల వరమాయే మదిలో, మదిలోని కల వరమాయే అంటే ఇది కూడా హోప్ అన్నమాట ఇండైరెక్ట్ గా. సో సబ్జెక్ట్ యాప్ట్ ఉండింది కథకు పేరు. అంటే అంటే సినిమాకు మీరు ఏదైతే సంగీతపరంగా అంటే సంగీతపరంగా ఉన్నటువంటిది ఈ సినిమాకి కలవరమాయే మదిలో అనే టైటిల్ సెట్ అయిందని చెప్పేసి మీరు అనుకోండి. 100% అది చెప్పాను కదా. బికాస్ ద ఫిల్మ్ ఈజ్ అబౌట్ గర్ల్ హూ థింక్స్ షీఈ్ అ సింగర్. ఓకే, షీఈ్ గాట్ అ బ్యూటిఫుల్ వాయిస్. ఆమె ఎక్కడైతే పాడుతుందో అందరూ చప్పట్లు కొట్టి అందరు ప్రేజ్ చేస్తూ ఉంటారు. షీఈ్ థింకింగ్ దట్ షీఈ్ అ గుడ్ సింగర్, బట్ సంబడి కమ్స్ అండ్ సెడ్స్ యు ఆర్ నాట్ అ గుడ్ సింగర్. ఓకే, రైట్. నిజంగా మనం చివరిగా బిఫోర్ వీఆర్ గోయింగ్ టు సైన్ ఆఫ్, చిత్ర గారు పాడినటువంటి ఆ పాట డెఫినెట్గా విందాం. మళ్ళీ టోరీ శ్రోతల కోసం డెఫినెట్గా వినిపిద్దాం. నేను అబ్జర్వ్ చేశాను ఇంతకుముందు మీరు ఆ పాట వింటుంటే ఆల్మోస్ట్ లీనమైపోయారు. బికాస్ ఐ కుడ్ సీ ద విజువల్స్. ఆ సినిమాలో విజువల్స్ కనిపిస్తూ ఉంటాయి. బికాస్ ఇట్స్ అంటే మీరు ఏదైతే కావాలనుకున్నారో ఆ పాటలో ఆ రూపాన్ని చూసుకున్నారనమాట. ఇట్ ఈస్ దేర్. వండర్ఫుల్, వండర్ఫుల్. వెల్, ఇంతకుముందు నేను మధ్యలో మాట్లాడుతుంటే సడన్గా కట్ అయిపోయింది మన టాపిక్ ఒక్క దగ్గర. స్టూడెంట్స్ హోప్ ఫిల్మ్ మనం మాట్లాడేటప్పుడు పేరెంట్స్ ఏమనుకుంటున్నారు, బాగా ప్రెజర్ అవుతుంది అది పేరెంట్స్ చెప్పలే మీరు, పేరెంట్స్ వాళ్ళ ఆలోచన ఎలా ఉంది పిల్లల మీద అనే విషయం మాట్లాడుతున్నారు. లేదండి, ఇట్ ఈస్ అ డాగ్ డే, కాంపిటీషన్. ప్రతి ఒక్కరి కాంపిటీషన్ తప్పదు అంటారు. ఇంకా తప్పదు, వాళ్ళ తరఫున తప్పదండి. ఏ పేరెంట్ 99.9% of the parents think that my child should become an engineer or a doctor or a scientist or somebody. So they will push the child.
అది మీ మంచి కోసమేరా, ఇప్పుడు కష్టపడేది ఉంటే దాని తర్వాత మీరు సుఖపడతారు అని అంటారు. కానీ అది వాడు కష్టపడే వాళ్ళు కష్టపడతాడు, వీళ్ళు విడిచిపెట్టిన తర్వాత మళ్ళీ ఇంకా కష్టపడుతూ ఉంటాడు. వాడు పెళ్ళి అవుతుంది, పిల్లలు వస్తారు, వాళ్ళని పెంచాలి కదా, వాడి కష్టం ఎప్పుడు ఉంటుంది. సో దే విల్ నాట్ రియలైజ్ ఇట్స్ ఎ రెగ్యులర్, ఇట్ ఈస్ సంథింగ్ దట్స్ హౌ లైఫ్ ఈజ్ టుడే. లైఫ్ ఈజ్ లైక్ కాంపిటీషన్. ముందుకు వెళ్ళాలి అంతే. బట్ దేర్ ఆర్ సమ్ పీపుల్ ఇప్పుడు కొంచెం ఉన్నారు దట్ దే ఆర్ సేయింగ్ యూ డూ వాట్ యూ వాంట్. వెరీ ఫ్యూ పీపుల్, బట్ చాలా తక్కువ మంది. అంటే మోస్ట్ ఆఫ్ ద సూసైడ్స్ ఆర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తమిళనాడు. సార్ అదే అడుగుతున్నాను సార్. అంటే పేరెంట్స్ నో యూ హ్యావ్ టు డూ ఇది చెయ్యి అనేదానికి, యూ డూ వాట్ ఎవర్ యూ వాంట్ అనేదానికి జనరల్గా సక్సెస్ రేట్ ఏది ఎక్కువ ఉందని చెప్పి. ఆంధ్రప్రదేశ్ అండ్ తమిళనాడులో లేదు, ఇక్కడ ఓన్లీ అకాడమిక్స్. ఓకే. ఇక్కడ మీకు ఇంకేం ఉండదు. మీరు బాంబేలో పోండి, మీరు ఢిల్లీకి వెళ్ళండి, ఎక్కడైనా చూడండి, దేర్ ది విల్ హ్యావ్ చాయిసెస్. పీపుల్ ఆర్ డూయింగ్ సినిమాలకు వెళ్తున్నారు, సినిమా అంటున్నారు, ఎడిటింగ్ అంటున్నారు, అనిమేషన్స్ అంటున్నారు. సంబడి ఈస్ సేయింగ్ గేమింగ్, సంబడి ఈస్ డూయింగ్ సంథింగ్, సమ్ పీపుల్ ఆర్ ఓన్లీ టేకింగ్ స్పోర్ట్స్, అవన్నీ ఉన్నాయి. బట్ ఇన్ ఆంధ్రప్రదేశ్, స్పెషల్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్, నో. రైట్. కారణం ఎందుకు అని చెప్పేసి మనం ఏం లేదండి, వీళ్ళకి ఏం తెలియదు, వాళ్ళకి అంతే. అంటే ఏం తెలియదు కాబట్టి పిల్లల్ని ఏ విధంగా ప్రోత్సహించలేకపోతున్నారు. Look, there are a lot of reasons, Andy. Okay. I mean, you should talk to a psychologist more than me to say a lot of things about it, but little I know, I will tell you. It's about parents' aspirations ఉంటాయి కొన్ని. వాళ్ళు కానివి వాళ్ళ పిల్లలు కావాలి. ఓకే. అంటే వాళ్ళు ఏదైతే నెరవేర్చుకోలేదో వాళ్ళ పిల్లలు నెరవేర్చాలి దాన్ని. ఇది ఎంతవరకు సమంజసం ఉంటారు యాక్చువల్గా? సమంజసం ఏం లేదండి. There is nothing. అంటే ఆయన కలెక్టర్ కాలేకపోయాడు, అబ్బాయిని 80% కలెక్టర్ చేయించాలి, ఆ అబ్బాయికి కలెక్టర్ అంటే ఇష్టం ఉండదు. రైట్. ఇంకొకటి అడగాలనుకున్నాను నేను, మీరు హోప్ అనే ఫిల్మ్ మీద ఆల్మోస్ట్ 16 months రీసెర్చ్ చేశారు అని చెప్పేసి, లాస్ట్కు ద మోరల్ ఆఫ్ ద స్టోరీ మీరు ఏమి ఇచ్చారు దానికి? మోరల్ ఏం లేదండి, అంటే సొసైటీకి వదిలిపెట్టారా, మీరే ఆలోచించండి. అంతేనండి. ఐఎమ్ సేయింగ్ లాట్ ఆఫ్ పీపుల్, కొంతమంది తెలుసు అందరికీ అసలు ఇదేంటి అనేది చాలా తక్కువ మంది తెలుసు. ఐ షోడ్ విత్ అ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ దెర్ ఈస్ అ బిగ్గర్ ప్రాబ్లమ్ దేర్. అండ్ ద ప్రాబ్లమ్ ఈజ్ నాట్ ఇన్ పీపుల్ ఆర్ సేయింగ్ దెర్ ఈస్ ఎ చేంజ్ షుడ్ కమ్, దెర్ ఇస్ ఎ చేంజ్ షుడ్ కమ్ అని. నేను కూడా అనుకున్నాను చేంజ్ అని. బట్ మై టీచర్, చెప్పాను కదా అవిన కూడా పట్టి, he told me, he taught me that it is not a change which required, that's where I started realizing a change అనేది పెరిఫరల్ ఉండొద్దు, కాస్మెటిక్ ఉండొద్దు, వాల్స్ చేంజ్ చేయడం, అది చేయడం, పునాదుల్లో నుంచి కూకటి వేల నుంచి తీసి బయటపడాలి ఈ సిస్టమ్ను. Unless you remove the entire system away and start a new system, you will not change this education. Because there is one country where one of the state, the government asked that state to eradicate, remove every system which is there in education, start a new one. They designed something new and they started, and it's working well. మన దగ్గర కూడా అలా చేస్తే వర్కౌట్ అవుతుందని చెప్పేసి మన దగ్గర చేయలేమండి, ఎందుకంటే there are so many people involved in there. Parents are there, teachers are there, administration is there, government is there, so many people are involved. Suddenly తీసి పక్కన పడేసి ఇంకోటి తీసుకొచ్చేదంటే వీళ్ళందరినీ ఏం చేస్తారు? So it is impossible for them to change, but it is inevitable that it change. Right, sir. వెల్, విన్నారు కదా మరి సతీష్ కాసెట్టి గారితో వెరీ ఇంట్రెస్టింగ్ ఇంట్రాక్షన్ జరుగుతుంది. మీరు కూడా సరదాగా మాట్లాడుతూ సార్ కాల్ చేసి ఆయన ఫ్యూచర్ ప్లాన్స్ ఏమేమి ఉన్నాయి, ఇంకా మీ మనసులో ఉన్నటువంటి ఐడియాస్ కూడా షేర్ చేసుకోవచ్చు. యూఎస్ నుండి అయితే 7038796611, యూకే నుండి అయితే 441223770661, ఇండియా నుండి 04066624513కి కాల్ చేయండి. వినండి, వినిపించండి, తెలుగు వారి ఆత్మీయ వారధి టోరీ. వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఫేవరెట్ షో టాలీవుడ్ టాకీస్ విత్ ఆర్జే మామా మహేష్. మీరు వింటున్నారు తెలుగు వారి ఆత్మీయ వారధి టోరీ. అండ్ టోరీలో ఈరోజు సతీష్ కాసెట్టి గారు మన స్టూడియోకి రావడం జరిగింది. సార్తో సరదాగా మాట్లాడుతూ వెంటనే యూఎస్ నుండి 7038796611 కాల్ చేయండి. యూకే నుండి 441223770661, ఇండియా నుండి 04066624513కి కాల్ చేయండి. వినండి, వినిపించండి, తెలుగు వారి ఆత్మీయ వారధి టోరీ. సార్ మహేష్ గారు, మీరు మిమ్మల్ని నన్ను ప్రశ్న అడిగే ముందు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. చెప్పండి. ఇప్పుడే పాట విన్నారు, ఎలా ఉండింది? వండర్ఫుల్ అండి. ప్రతి పదం, ఆ పదానికి ఉన్నటువంటి అర్థం, ఆ నాకు పాటలలో పాటల పల్లకిలో ఊరేగుతున్నట్టు అనే ఫీలింగ్ నిజంగా చెప్తున్నాను. అంత అద్భుతంగా అనిపించిందండి చిత్ర గారు పాడినటువంటి ఆ పాట.
ఓకే, వండర్ఫుల్. అంటే మనకు జల్లులు కనిపించినాయి, కోకిల పాటలు కనిపించినాయి, ప్రకృతి కనిపించింది మన కళ్ళ ముందు. ఓకే, ఈ పాటకు మీరు నౌ ఐ విల్ టెల్ యు రియాలిటీ బిహైండ్ దిస్ సాంగ్. ఈ పాట శరత్ గారికి చెప్పి కంపోజ్ చేయించాను. శరత్ గారు ఇస్ ద మ్యూజిక్ డైరెక్టర్. ఓకే, శరత్ వాసుదేవన్. చిత్ర గారు పాడారు. ఈ పాటలో 7 తప్పులు ఉన్నాయండి. There are 7 mistakes in this song. Still there are 7 mistakes in the song. The song was composed with 7 mistakes. Okay. 7 mistakes అంటే శృతి, లయ, శ్వాస, పదాలు, గమకాలు, ఇవన్నిట్లో there are 7 mistakes in the song. Okay. But still ఒక ఆర్డినరీ పర్సన్కు it looks as if it is a good song. Yes. To prove that we had to compose this. And ఈ పాటలన్నిట్లో the toughest song to sing was this for చిత్ర గారు. ఓకే, ఎందుకంటే తప్పులు పాడాలి. ఎవ్రీ టైమ్ షీ సింగింగ్ ఇట్ రైట్. ఓకే, కట్ చేసి మళ్ళీ పాడుతున్నాం. రైట్. అండ్ పాటలు కూడా మనం చూసినట్టయితే లిరిక్ బాగుందండి. ఇట్స్ లిరిక్ ఇస్ ఫెంటాస్టిక్. అది మంచి లిరిక్ ని, మంచి పోయిటరీని ఎలా స్పాయిల్ చేయొచ్చు ఒక మంచి గొంతుతో అని చూపించేందుకు పాట తయారు చేశారు. It's a turning point of the film. Okay. Where everybody get up and clap. Okay. And somebody says this is bad. Okay. So that's where the journey starts. Okay, that's really great. So that's the film. Well, సతీష్ గారు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? అది చెప్పాను కదండి. లీడ్ ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ లైక్ దట్. 6 months నేను నేర్చుకుంది ఇక్కడ ఉపయోగపడిందండి నాకు. ఓకే, తప్పులు ఎక్కడ అవుతాయి, ఎలాంటి తప్పులు చేస్తారు, ఆ తప్పులు ఏముంటాయి అని చెప్పి నా మ్యూజిక్ డైరెక్టర్తో కూర్చోబెట్టి కంపోజ్ చేయించాను. కంపోజ్ అయిపోయింది. సినిమాలో పాటలన్నీ రికార్డ్ అయిపోయాయి. ఈ ఒక పాట రికార్డ్ చేయట్లేదు అతను. సరే చేయండి అని చెప్పేది. చిత్ర గారు అక్కడ రికార్డింగ్ స్టూడియోలో కూర్చున్నారు, ఇక్కడ ఇతను కూర్చున్నాడు. రికార్డ్ చేయండి అనేది చెప్పట్లా, మాట్లాడట్లా. నేను వనమాలి గారు నా లిరిక్ రైటర్, అతను అడిగాను, సార్ ఏంటి సార్ అడగండి అని చెప్పేదంటే అతను తమిళ్లో అడిగారు. అడిగేదంటే ఎలా చెప్పాలండి, అంత పెద్ద మనిషి ఇక్కడ కూర్చున్నారు, ఆమెను తప్పు పాటలు ఎలా పాడమని చెప్పాలి, నాతో కాదు అని అంటున్నాడు. సో దెన్ ఐ హ్యాడ్ టు గో ఇన్ అండ్ రిక్వెస్ట్ హర్. I said, ma'am, this is the problem of the film. This is the plot of the film. So దీని ఇది పాడాలంటే చిత్ర గారు అయ్యో నేను తప్పు పాడాలా అంది. ఉందమ్మా అంటే నో స్టోరీ డిమాండ్స్ ఇట్, ఐ విల్ సింగ్. అండ్ ఇట్ వాస్ ద టఫెస్ట్ సాంగ్. ఓకే, అంటే మీరు వెళ్ళేసి చిత్ర గారిని మేడం కాస్త గమకాలు డిఫరెంట్గా వాడండి, అలా కాదు. నేను అక్కడికి వెళ్ళి చెప్పాను, కథ ఇదేమో. కథలో ఒక అమ్మాయి రోజు వచ్చి హోటల్లో పాడుతూ ఉంటుంటే అందరు చప్పట్లు కొట్టి సంతోషపడిపోతా ఉంటే అమ్మాయి ఫీల్స్ దట్ షీఈస్ అ గుడ్ సింగర్ అండ్ షీ వాంట్స్ టు సింగ్ వన్ డే ఫర్ ఏఆర్ రెహమాన్. అది సినిమా కథ. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ అమ్మాయి పాడే పాట మంచిగా కనపడాలా, చెవుకు మంచిగా ఉండాలా. బట్ ఒక మేధావికి, ఒక మ్యూజిషియన్కు, ఒక మ్యూజిక్ డైరెక్టర్, ఒక వాళ్ళకి మ్యూజిక్ తెలిసిన వాళ్ళకి తప్పులు కనపడాలి. ఒక ఆర్డినరీ పర్సన్ మంచిగా ఉండాలి, కానీ టెక్నికలీ దాంట్లో మిస్టేక్స్ ఉండాలి. వి ట్రై టు డూ సంథింగ్. ఎలాంటి మిస్టేక్స్ చేస్తారంటే తను అప్పుడు చెప్పారు, శ్వాస, హై పిచ్ కొన్ని ఉన్నాయి. సో ఐ సెడ్ యూజ్ దట్ ఇన్ దట్ అని చెప్పి. సో షీ యాడెడ్ కపుల్ ఆఫ్ దెమ్. అంటే ఇంతకుముందు మీరు స్టార్టింగ్లో చెప్పారనమాట, ఒక మంచి అందమైన గొంతు ఉన్నంత మాత్రాన మంచి సింగర్ కావాలని లేదు అని చెప్పేసి. బికాస్ ఆఫ్ దట్ ఆ బేస్ తీసుకొని మీరు సినిమా చేశారు కాబట్టి అది ఇక్కడ పెట్టామన్నారు. వండర్ఫుల్ అండి, గుడ్. అంటే బహుశా బై ద ఎండ్ ఆఫ్ ఇట్ మీరు ఆ పల్లవించిన పాట చూస్తారు కదండి, దాంట్లో ఈ తప్పులన్నీ షీ కరెక్ట్స్ ఇట్ దేర్. షీ గోస్ టు ద హై పిచ్, షీ ఫినిష్, షీ డస్ ద గమకాలు, షీ డస్ ఎవ్రీథింగ్ ఇన్ దట్. సో ఎవ్రీథింగ్ ఈస్ కవర్డ్ ఇన్ దట్ లాస్ట్ సాంగ్. ఇట్స్ అ గ్రేట్ అటెంప్ట్. సో లెట్స్ గో టు ద కాలర్. హలో. Yes, Krishna calling from Seattle అండి. సార్ నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? కృష్ణ కాలింగ్ అండి. కృష్ణ గారు ఎక్కడ నుండి? సియాటిల్. వెల్ కృష్ణ గారు మాట్లాడండి, సరదాగా సతీష్ కాసెట్టి గారితో మాట్లాడండి. హలో కృష్ణ గారు. Satish Kasetti garu, it's wonderful. I mean, great pleasure to know that you have received a national award for your movie. ఇంతకుముందు నాకు అసలు మీ గురించి తెలియదు. ఐ జస్ట్ గూగుల్డ్ ఏంటని. When the conversation was going and interesting గా ఉంది. So then I started looking at your background. ఏంటి ఎక్కడి నుంచి వచ్చారు ఈయన, ఏమైనా యుఎస్ నుంచి రిటర్న్ అని అనుకోండి. మనం వచ్చి మొత్తం బయోగ్రఫీ అంతా చూస్తున్నాను. So sorry for asking, Andy. I mean, what exactly is your background, Andy? Where did you evolve to become a director? I think you missed my interview. Yeah, I did talk about it. Sorry, sir. No problem. Yeah. I'm from Shankarabharanam is my inspiration, Andy.
Wow, okay. That is the time I think the seed was sowed, and hope is where it was realized. Okay. It was a passion which was building in me, and I did a lot of businesses. I've done a lot of works like, printing, then water management, advertising, print, photography, designing, event I used to do some events for Gemini TV. So then I came to film. It took me almost 20 years to realize my passion is in films. Wow. Where are you from in India? I'm from Hyderabad. Wow, okay. Hyderabad, local, okay. Hyderabad proper. Yeah. So I was thinking, some people who, return from America, and generally they have some kind of realization, okay, what's going on and all that. Yeah. So you have, the complete picture what's going on with the Andhra Pradesh, and even though you're living there, you could observe what's really going wrong and all that. I really appreciate the people who are sitting in Hyderabad having that kind of maturity and level of. Life has taught me, Andy. Yeah. Sure. Life did teach me, It was passion which was making me change my jobs. But advertising actually Bombay field kada. I was in Bombay actually. I'm a management student from Mumbai. But Hyderabad lo advertising rediff gani emi undedi kadu. Mari how did you get that idea getting into advertisement and event management and all that? My life has been a smooth ride as far as my jobs are concerned. Every time I closed a shop, it next opened in another couple of days. So my brother and his friend, which Mr. Vijay Kumar, they owned a company called Breeze Advertising. Right. Yeah, okay. Breeze Advertising. Those people called me the minute I closed my water management thing. I was contracted with Metro Waterworks. He said, "Come and join me here." So I went and joined. So when I quit that, I said I bought a camera and I became a fashion photographer. When I quit that, somebody called me and said, GK Mohan and Kiran of Gemini TV, they said, Satish, why don't you come and look after our events? I said, I'll do freelance. I said, okay, do whatever you want. So I did some of the best shows, biggest shows in Gemini TV at that time for 2 years. When I did my last show, it was Andhrawala audio release, which was the biggest, I think, beyond which I thought, there's nothing I can do in TV. That's when I decided, no, now it's next challenge has to be movie. So I told Kiran Garu, sir, I'd want to quit and then start a film. I said, okay, go ahead. Yeah, definitely I wish you again to win the national award, sir. Definitely, I will win. I have an intention. I know when I was taking my first national award, we were sitting on the 7th row. Okay, the national award winners of the national level best cinema. Munna Bhai was the film which won the national award that time. So they were all sitting in the front row. So I told my producer, I said, sir, I don't like sitting at the back bench. I want to sit in the front bench. So I would like to go back and sit in the front bench someday. But are you an engineer or are you arts graduate? I'm a BCom graduate, indeed. Oh, wonderful. Okay. The creative ideas always comes from arts people. No, it's just that, I worked in almost 17, 18 crafts before I came into film industry. So everything is helping me here. But did you release that movie Hope in America? Yes, we did. Oh, really? Yeah, it was in Chicago, Dallas, and LA, I think. Kalavaramai Madulo also was released in these 3 places. Oh, really? Yes. It's already released, okay. Yes, it's already 3. Yeah, ఇక్కడ ఏమైందంటే అమెరికాలో పనికిరాని మూవీస్ కి పబ్లిసిటీ ఎక్కువ ఇస్తారు, పనికొచ్చే మూవీస్ కి ఉండదు. అది మనం అనుకుంటామండి పనికొచ్చేది అని, వాళ్ళకి అనుకోరు కదా. Well, thank you so much. Right, sir, thank you very much, sir. Thank you so much for calling. Nice talking. Well, ఇక చేరగమలి మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి సార్? అప్కమింగ్ ప్రాజెక్ట్ రీసెర్చ్ చేస్తున్నాను. అది నేను కలవరాయి మొదలు చేసిన తర్వాత వన్ ప్రొడ్యూసర్ ఆస్క్ మీ విల్ యూ డూ ఎ ఫిల్మ్. అప్పుడు రియలైజ్ అయినా నా దగ్గర కథ లేదని.
నాకు అప్పుడు భయం వేసింది, అయ్యో ఐ మేడ్ ఎ మిస్టేక్ దట్ ఐ షుడ్ హ్యావ్ హ్యాడ్ ఎ స్టోరీ కదా. ఈవెన్ ఇఫ్ హ్యాడ్ ఎ లైన్, నోబడీ వాజ్ విల్లింగ్ టు హియర్ ఎ లైన్, బికాస్ లైన్ పెద్ద డైరెక్టర్లు చెప్తూ వింటారు, మన డైరెక్టర్స్ కథ మొత్తం స్క్రిప్ట్ చెప్పాలి. సో ఐ డింట్ హ్యావ్, సో ఐ స్టార్టెడ్ రైటింగ్. సో వెన్ ఐ స్టార్టెడ్ రైటింగ్, ఐ గాట్ అనదర్ ఐడియా, I wrote another one. I got another idea, I wrote another one. So in the last 2 years I've been writing, not approaching anybody. Only now recently I started approaching, and then some things are happening. So I've got 4 different genres of stories with me: a comedy, full length comedy, love story, a thriller, another thriller. So ఓకే, అంటే స్టార్టింగ్లో ఎడ్యుకేషన్ మీద తీశారు, ఇప్పుడేమో ఒక పాటకు సంబంధించింది, అంటే ఇది నెక్స్ట్ వచ్చేది మనం ఏ విధంగా లవ్ స్టోరీ ఒకటి ఉంది. అండ్ దెన్ అగైన్ ఇట్ దేర్ సమ్ సబ్జెక్ట్ ఐఎమ్ డీలింగ్ ఇన్ దట్, వెరీ మైన్యూట్, వెరీ స్మాల్ వన్, బట్ ఇట్ ఈస్ దేర్. Comedy ఒకటి ఉంది, అవుట్ అండ్ అవుట్ కామెడీ. దెన్ దేర్ ఇస్ అ థ్రిల్లర్ విచ్ ఇస్ గాట్ అనదర్ మెసేజ్ అగైన్, బట్ ఇట్స్ అ కమర్షియల్, అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ సబ్జెక్ట్, స్టిల్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ రైటింగ్, అండ్ దెన్ ఇట్ షుడ్ బి డన్. గ్రేట్, వి విష్ ఆల్ ది బెస్ట్ ఫర్ దట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్ ది వే, మీ అమూల్యమైనటువంటి టైం వెచ్చించేసి ఈరోజు మన టోరీ స్టూడియోకి వచ్చేసి ప్రపంచవ్యాప్తంగా ఇంతమందితో మాట్లాడడం జరిగింది. హౌ డు యూ ఫీల్ హియర్ సార్? Oh, I didn't expect so many people will be there to calling, and then I will be talking for 2 hours. నాకు తెలియలేదు ఫస్ట్ మీరు అన్నప్పుడు 7:30 to 9:30 అంటే ఏం చేయాలబ్బా 7:30 9:30 ఏం చేస్తారు అనుకున్నాను. బట్ ఐ డidn't realize that, you know, time has passed off so well. It was very nice of you to invite me here, and I did enjoy a lot. రైట్ సార్, మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ కూడా అండ్ మీ రీసెర్చ్ కూడా సక్సెస్ఫుల్గా కావాలని చెప్పేసి వన్స్ అగైన్ వీ హోప్ ఫర్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ. విన్నారు కదా, ఈరోజు సతీష్ కాసెట్టి గారితో ఇంటర్వ్యూ విన్నారు. రేపు మరొక సెలబ్రిటీ మీ ముందుంటారు. అంతవరకు వినండి, వినిపించండి తెలుగు వారి ఆత్మీయ వారధి టోరీ.